ఈ రోజు కార్యక్రమంలో అంశం వచ్చేసి భూభారతి చట్టం, అందులోని కీలక అంశాల గురించి ఈ రోజు చర్చించబోతున్నాం, తెలుసుకోబోతున్నాం. నాతో ఉన్నారు అడ్వకేట్ భూమి సునీల్ గారు. హలో అండి. హలో. భూభారతి చట్టం రూపొందించడంలో ప్రధాన భూమిక పోషించిన మీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు ఈ కొత్త చట్టం తీసుకురావాల్సిన అవసరం ఎంతవరకు ఉందంటారు? సంవత్సరం నుంచి కష్టాలు సమస్యలు ఏంటో మాట్లాడుకున్నాం. తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న భూమి చిక్కులు, భూమి ఉన్నా రికార్డుకు ఎక్కక, రికార్డుకు ఎక్కినా అందులో తప్పులుండి, ఆ తప్పుల వల్ల లేదా రికార్డు ఎక్కకపోవటం వల్ల రైతు బంధు రాక, రుణాలు రాక ఇబ్బంది పడుతున్న రైతాంగం లక్షలలో ఉంది. మనం గడిచిన సంవత్సర కాలంగా అది గమనిస్తూ వస్తున్నాం. ఈ సమస్యలకి పరిష్కారం కావాలి అంటే, తెలంగాణ రైతాంగ సమస్యలు తీరాలి అంటే ధరణి చిక్కుముడులు విప్పాలి. ధరణి సమస్యలు తీరాలంటే 2020లో వచ్చిన చట్టం సమాధానం కాదు, చాలా లోపాలు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం 2020లో ఏదైతే 6 చట్టం వచ్చిందో ఆ ఇబ్బందులు తొలగాలంటే ఆ చట్టాన్ని రద్దుపరుచుకొని కొత్త చట్టం తేవాలనే నిర్ణయం దాదాపు ఒక సంవత్సర కాలం క్రితం జరిగింది. ధరణి కమిటీ ఏర్పాటు చేశారని అందులో మెంబర్గా ఉన్నాను. ఎప్పుడైతే ధరణి సమస్యల పరిష్కారానికి కొత్త చట్టం అవసరం ఆవశ్యకత గుర్తించామో అప్పటి నుంచి ఇప్పటిదాకా పెద్ద ఎత్తున కసరత్తు జరిగింది. ఒక సంతోషం ఏంటంటే, చట్టం తీసుకోవాలని నిర్ణయం వచ్చిన తర్వాత ఎవరో 2-3 కూర్చొని చట్టం తయారు చేసి అసెంబ్లీలో పెట్టి పాస్ చేయించుకునే ప్రయత్నం ఈసారి జరగలేదు. ఈసారి చట్టాన్ని తయారు చేసేటప్పుడే పెద్ద ఎత్తున కసరత్తు జరిగి ఆ చట్టాన్ని ప్రజల్లో పెట్టి ప్రజల అభిప్రాయాలతోటి మళ్ళీ చట్టంలో కొన్ని మార్పు చేర్పులు చేసుకొని ఆ తర్వాత అసెంబ్లీ ఆమోదించింది. ఎందుకు అనే ప్రశ్న వస్తే, తెలంగాణ రైతాంగ సమస్యల పరిష్కారానికి ఇప్పుడున్న చట్టం పూర్తిగా పరిష్కారం చూపటం లేదు కాబట్టే కొత్త చట్టం అవసరమైంది. ఈ చట్టాన్ని రూపొందించడంలో ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపారో, ఎంత అహర్నిశలు శ్రమించారో అర్థమవుతూనే ఉంది. అయితే దీన్ని క్వశ్చన్ చేయకుండా ఉండడానికి ఇంత కసరత్తు చేశారు, ఇన్నిసార్లు చర్చలు, ఆ తర్వాత దీన్ని పాస్ చేశారు. 2020 6 చట్టంలో ఉన్న లోపాల గురించి మనం ఒకసారి మాట్లాడుకోవాలి. ఎలాంటి లోపాలు ఉన్నాయని కొత్త చట్టం తీసుకురావాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఆ లోపాల గురించి ప్రస్తావన చేసే ముందు, ఈ చట్టం ఇక్కడ దాకా వచ్చింది కాబట్టి దీంట్లో కీలకమైన 3 వ్యక్తుల్ని గుర్తు చేసుకోవడం చాలా అవసరం. పెద్ద ఎత్తున టీం వర్క్ అది. అంటే నేను ప్రధానంగా భూమికి పోషించాను, రాయటంలో వాటిలో చూశాను. కానీ ఒకటి, గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ హోదాలో వండుకుంటూ ఇప్పటికీ 10ల సంఖ్యలో సమావేశంలో కూర్చున్నారు ఆయన. ఒక సందర్భంలో అయితే 6 గంటలు బ్రీఫింగ్, చట్టంలో ఏముంది సెక్షన్ చూసుకుంటూ అభిప్రాయాలు చర్చించుకుంటూ. రెండవది, గౌరవ రెవెన్యూ మంత్రి ఈ చట్టం ఇక్కడ దాకా వచ్చిందంటే వాళ్ళిద్దరూ చాలా కీలక పాత్ర. ఎప్పుడూ లేనట్టుగా చట్టాన్ని రూపకల్పనని నిపుణులకు వదిలేసి చట్టమైనాక వాళ్ళు చూసుకోవటం కాకుండా చట్టం తయారీ దశ నుంచి చివరికి వచ్చేంత వరకు కూడా వాళ్ళు వెంట ఉన్నారు, ప్రతిసారి మాట్లాడారు, సలహాలు సూచనలు ఇచ్చారు. ఇంకో 2 వ్యక్తులు, ఒకటి ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ నవీన్ మిట్టల్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా మాతో పాటు గంటలు కూర్చొని డిపార్ట్మెంట్ తరపు నుంచి సలహాలు సూచనలు ఏం చేయాలనేది. దాంతోపాటు ఇప్పుడు వ్యవసాయ కమిషన్ చైర్మన్గా వ్యవహరిస్తున్న కోదండ రెడ్డి గారు, ఆయన ధరణి కమిటీలో కీలకంగా వ్యవహరించారు. రైతు సమస్యల మీద దశాబ్దాలుగా పనిచేస్తున్న వ్యక్తి, ఎంతో కాలంగా భూ సమస్యల అనుభవం ఉన్న వ్యక్తి. ఈ 4 చాలా కీలకంగా వ్యవహరించి సహాయ సహకారాలు ఇవ్వటం వల్ల మనం చట్టరూపం చూస్తున్నాం. ఈ 4 గుర్తు చేసుకుంటే ఇంకో మాటలు, మీరు లోపాలు అన్నారు చూసారా, ఈ లోపాలని గుర్తించడంలో కూడా ఈ 4 చాలా కృషి చేశారు. మీకు గుర్తుంటుంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో కాలంగా ధరణి సమస్యల మీద, ధరణి సాఫ్ట్వేర్ విదేశీ సంస్థలు ఉంటే వచ్చే నష్టాల మీద వారు చాలా కాలం మాట్లాడారు. మన అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు కూడా ఈ ధరణి యొక్క నిర్వహణ అనేది ప్రైవేట్ కంపెనీ చేతిలో ఉంది, ఎట్లా నష్టం జరుగుతుందో వారు మాట్లాడారు. కోదండరెడ్డి గారు అయితే ఎన్నో సందర్భాల గ్రామాలకు వెళ్తూ సమస్యల్ని ప్రస్తావన చేశారు. ఈ నేపథ్యంలో ఒక్కసారి ధరణి లోపాలు చూస్తే ప్రత్యేకంగా ఒక 4-5 కీలకమైన అంశాలు ఉన్నాయి. వాటి కోసం ఇప్పుడు కొత్త చట్టం వస్తుంది. ఒకటి, తప్పులు ఉంటాయి కానీ తప్పుల సవరణకి యంత్రాంగం లేదు ధరణిలో. ధరణి సమస్యలు ఉంటే ఎక్కడ పరిష్కారం చేసుకోవాలనే యంత్రాంగమే లేదు కాబట్టి ఒక తిప్పలు వచ్చింది. రెండోది, సాదా బైనామాల కోసం 9,24,000 మంది దరఖాస్తు పెట్టుకొని ఎదురు చూస్తున్నారు. 2020 చట్టంలో ఆ సాదా బైనామాల క్రమబద్ధీకరణ కోసం నియమమే లేదు. అందులో నియమం లేదు కాబట్టి హైకోర్టు స్టే విధించింది. వాళ్ళ సమస్యలకి మోక్షం కల్పించాలంటే తప్పకుండా చట్టంలో కొత్త నియమం రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవి 2. ఇక 3వ కీలక అంశం ఏంటంటే, పార్ట్ బి అని మనం చాలాసార్లు మాట్లాడతాం. అంటే 18 లక్షల ఎకరాల భూమి అసలు ధరణి రికార్డుకే ఎక్కలేదు. అందులో పట్టా భూములు కూడా ఉన్నాయి, ప్రభుత్వ భూములు ఉన్నాయి, భూదాన్లు ఉన్నాయి. ఆ భూములు కాసేపు పక్కన పెడితే 5-6 లక్షల ఎకరాలు అందులో కనీసం రైతులకు సంబంధించిన పట్టా భూములు ఉంటాయని అంచనా. వాటికి పరిష్కారం ఆ చట్టం చూపటం లేదు. ఇక అన్నిటికంటే మించి పార్ట్ బి, పార్ట్ ఏ అన్నారంటే పార్ట్ ఏలో బాగున్నాయి, పార్ట్ బిలో 18 లక్షలకి సమస్య ఉంది, పార్ట్ ఏకి సమస్య లేదని చెప్పారు. కానీ పార్ట్ ఏలో ఉన్న భూములకు కూడా ఒక అంచనా ప్రకారం ప్రతి గ్రామంలో 100 నుంచి 200 మందికి ఏదో రకమైన ధరణి చిక్కులు మనకు కనబడుతున్నాయి.
ధరణి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటిదాకా వచ్చిన దరఖాస్తు సంఖ్య చూస్తేనే 20-30 లక్షల దరఖాస్తులు ఉన్నాయి. అందులో సగం పైన తిరస్కరించారు. ఇప్పుడు వీటన్నిటికీ ఈ లోపాలను సవరించడానికి ఉద్దేశించిందే కొత్త భూభారతి ROR చట్టం. కాలర్ ఉన్నారు మీతో మాట్లాడడానికి. అనీష్ గారు, మీ కాల్ కనెక్ట్ అయిందండి. సునీల్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. సార్, ఇది మాది రంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో 2 acres ల్యాండ్ ఉంది సార్. మాది మీరు చెప్తుపోండి. 2 acres ల్యాండ్ ఉంది సార్. అందులో ఏమైందంటే నేను US లో ఉండే సార్. నేను 2020లో ఇంకా నాన్న అమ్మగారు కూడా విజిట్ కోసం అక్కడ వచ్చారు మా కోసం, February 2020. దాని తర్వాత కరోనా రావడం వల్ల వాళ్ళకి అక్కడ కరోనాతో ఎఫెక్ట్ అయ్యి 2023లో రిటర్న్ వచ్చాను సార్ ముగ్గురం. ఓకే. వచ్చి చూస్తే మా ల్యాండ్ ధరణి ఎప్పుడు వచ్చిందో తెలియదు, ఎప్పుడు పోయిందో కూడా తెలియదు సార్. వచ్చాక నేను TM33లో అది వేసాను. వేసి చూస్తే వాళ్ళు అన్నది ఏంటంటే మీకు 20 గుంటాస్ ల్యాండ్ ఇందులో వేరే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు సార్, మీ డాక్యుమెంట్ పెట్టి అని అన్నారు సార్. ఓకే. అంటే ఇప్పుడు మేము ల్యాండ్ మీదకి ఏదైనా ఏం చేసినా పక్కన ఉన్న 2 acres అతను మొత్తం బౌండరీ వాళ్ళు వేసుకొని ఉన్నారు సార్. అంటే మీ మొత్తం భూమి వాళ్ళు తీసుకున్నారా? మొత్తం భూమి అట్లా పోయిందా? కేవలం 20 గుంటలకు మాత్రమే సమస్యనా? 20 గుంటలు అయితే రిజిస్ట్రేషన్ అయింది సార్. ఇంకా మిగతా భూమి అయితే అలానే ఉంది సార్. నేను ఆ మిగతా భూమి -20 గుంటలు తీసుకొని నేను TM33లో అప్లై చేసుకున్నాను సార్. మొత్తానికే పాస్ పుస్తకం రాలేదా మీకు? రాలేదు సార్, రాలేదు. పాస్ పుస్తకం రాలేదు. పహానీలో మొత్తం మన పేరే ఉంది సార్. 2015 వరకు పహానీ ఉంది, మన పేరే ఉంది సార్ మొత్తం. ఇది పట్టా భూమే కదా? పట్టా భూమే సార్ ఇది. ఓకే. ఇప్పుడు 2 పాస్బుక్స్ ఉన్నాయి సార్ నా దగ్గర. మీకు ఇప్పుడు ఏమవుతుంది, ఇట్లాంటి సమస్యలు అన్నీ కూడా అంటే 2020 చట్టం రాకముందు ఎవరికైతే పాస్ పుస్తకాలు ఉండి భూమి మీద హక్కులు ఉండి ధరణి వచ్చిన తర్వాత చిక్కులు వచ్చినాయో వాళ్ళందరికీ ఇప్పుడు ఈ కొత్త చట్టం కింద ఏదైతే అప్పీల్ యంత్రాంగం ఉందో, జిల్లా కలెక్టర్ కావచ్చు, ఆ పైన ప్రతి జిల్లాలో భూమి ట్రిబ్యునల్ని ఏర్పాటు చేయాలని చట్టం పేర్కొంటుంది. వీరి సమస్యని కొత్త చట్టం అమల్లోకి రాగానే జిల్లా కలెక్టర్కి దరఖాస్తు పెట్టుకోవచ్చు, ఆయన తీర్పు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆ తీర్పు మీద సంతృప్తి చెందకపోతే ట్రిబ్యునల్ కూడా వెళ్ళొచ్చు. ఇప్పటికిప్పుడు పరిష్కారం కావాలంటే వాళ్ళు సివిల్ కోర్టుకు వెళ్ళాల్సిన పరిస్థితే, లేదా 2 నెలల ఆలస్యం అయినా సరే కొత్త చట్టం వస్తుంది. అంటే ఇప్పుడు చట్టం వచ్చింది, దాన్ని గవర్నర్ గారు ఆమోదించాలి, ఆ తర్వాత రూల్స్ రావాలి, అది వచ్చినాకనే అమల్లోకి వస్తుంది. వచ్చిన తర్వాత జిల్లా కలెక్టర్కి దరఖాస్తు పెట్టుకోవచ్చు. ప్రభుత్వం కూడా ఏం చేస్తున్నారు, ఈ డిజిటలైజేషన్లో భాగంగా భూమి రికార్డులన్నిటినీ ఒకటొక్కటిగా అన్ని కంప్యూటర్లోనే నిక్షిప్తం చేయాలని ఆలోచన. ఇప్పటికే మనకు ROR కంప్యూటర్లోనే ఉంది. రాబోయే రోజుల్లో పహానీ నిర్వహణ చేస్తే అది మీకు కంప్యూటర్లోనే ఉంటుంది. మ్యాప్ ఉంది, టీపన్ ఉంది. పాత పహానీలు ఇతర రికార్డులను కూడా డిజిటలైజ్ చేసి వాటిని కూడా కంప్యూటర్లో మన ఆన్లైన్లో అందుబాటులో తెచ్చే ప్రయత్నం జరుగుతుంది. అది ఉన్నప్పుడు మీరు దరఖాస్తు పెట్టుకోవాల్సిన అవసరమే లేదు, అన్నిటినీ కూడా ఆన్లైన్లో చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. సునీల్ గారు, ఈ కొత్త చట్టం రూపొందించడానికి ఏ విధమైన కసరత్తు చేశారంటే ఏం చెప్తారు? ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు దీని మీద ఒక కన్నేసి ఉంచారు, పర్యవేక్షణ చేస్తూనే ఉన్న తరుణంలో మీరు ఏ విధమైన కసరత్తు చేశారు, మీతో పాటు ఇంకా ఉన్న ఇందులో గ్రూప్ ఆఫ్ మెంబర్స్? అంటే ఎప్పుడైనా ఒక చట్టం రావాలంటే సాధారణంగా ఏం జరుగుతుంది, ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక ముసాయిదా రూపొందిస్తారు, అది లా డిపార్ట్మెంటు ఫైనాన్స్కి వెళ్తుంది, అది ఓకే అనుకుంటే క్యాబినెట్ అప్రూవల్ చేసుకొని అసెంబ్లీకి వెళ్ళిపోతుంది. చర్చ జరుగుతుంది. చర్చ జరగకుండానే మన దేశంలో బోల్డ్ చట్టాలు ఆమోదం పొందినాయి. ఇప్పుడు చట్టం ప్రవేశపెడతారు, ఏదో గొడవ జరుగుతుంటుంది, పైన ఉన్న స్పీకర్ గారు ఐ సావిట్ అంటారు, చట్టం పాస్ అయిపోతుంది. అట్లా చాలా చట్టాలు పాస్ అయినాయి. కానీ ఇది అట్లా జరగకూడదు. రైతాంగానికి, తెలంగాణలో భూమి ఉన్న ప్రతి ఒక్కరికి ఇది కీలకమైన చట్టం. మిగతా భూమి చట్టాలు వేరు, ROR చట్టం వేరు. ఇనాం చట్టం అంటే ఒక 8 లక్షల ఎకరాలకు ఉపయోగపడే చట్టం, అసైన్మెంట్ చట్టం అంటే ఒక 25 లక్షల ఎకరాలకి. కానీ ROR చట్టం ఏదైతే ఉందో ప్రతి వ్యక్తికి ప్రతిరోజు అవసరం పడుతున్న చట్టం అది. దీన్ని అందరి అభిప్రాయం, అందరి ఆమోదంతో రూపొందించాలనే ఉద్దేశంతో ముందు ఒక ముసాయిదా తయారు చేసి, మీకు ఫస్ట్ మేము 0 డ్రాఫ్ట్ నుంచి మొదలు పెట్టాం, 0 డ్రాఫ్ట్. అక్కడ నుంచి 11 సార్ల ముసాయిదాన్ని సవరణ చేసుకున్న తర్వాత అందరి అభిప్రాయాలు, అటు డిపార్ట్మెంట్లో వ్యక్తులు కావచ్చు, ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి, ఇతర వ్యక్తులు కావచ్చు, వాళ్ళందరి అభిప్రాయాలతోటి మీకు ప్రజలకు పెట్టింది 12వ డ్రాఫ్ట్. 12th డ్రాఫ్ట్ మీకు ప్రజలలో వచ్చింది. 12వ డ్రాఫ్ట్ ప్రజల్లోకి వచ్చి ఒక 40 రోజులు అభిప్రాయానికి సమయం ఇచ్చి జిల్లా కలెక్టరేట్లలో మీటింగ్ పెట్టి అభిప్రాయ సేకరణ చేసి, తర్వాత చాలామంది వ్యక్తులు కూడా వాళ్ళ అభిప్రాయాలు పంపితే వీటన్నిటిని క్రోడీకరించి మళ్ళీ కొన్ని కసరత్తు చేసి 24వ డ్రాఫ్ట్ అసెంబ్లీ ముందుకు వెళ్ళింది. ఆ లోపల ఏం జరిగింది, లా డిపార్ట్మెంట్ చూసింది, మేము చాలాసార్లు మార్చుకున్నాము, లా సెక్రటరీ గారు 3-4 గంటలు దాంతోపాటు కూర్చొని కసరత్తు చేశారు, ఏమైనా మార్పు చెప్పులు అవసరమా అనేది. క్యాబినెట్ చూశారు. ఇంత కసరత్తు తర్వాత ఒక ముసాయిదా అసెంబ్లీ ముందుకు వెళ్ళింది. అసెంబ్లీలో చర్చ అయ్యి అది యథాతథంగా ఆమోదించబడింది. ఇప్పుడు చట్టం కాబోతుంది. అంటే
అత్యంత ప్రజాస్వామ్యయుతంగా చట్టాన్ని రూపొందించాలనే ఏకైక లక్ష్యంతో చేశాము. చాలాసార్లు ముఖ్యమంత్రి గారు, రెవెన్యూ మంత్రి గారు మరీ చెప్పింది ఏంటంటే, వారే అన్నారు మా ప్రభుత్వానికి ఎట్లాంటి భేషజాలు లేవు, ఎట్లాంటి మంచి సూచన వచ్చినా మేము తీసుకుంటాము అని చెప్పటమే కాకుండా, నేను కూడా ఒకటి గట్టిగా నమ్మింది ఏంటంటే, పాతదంతా తప్పు కాదు, మనం చేసేది మాత్రమే సరైనది అనుకోకూడదు. పాత దాంట్లో మంచి ఉంటే స్వీకరించాలి. ఇప్పుడు మీరు 2024 చట్టం చూస్తే 71 చట్టంలో కొన్ని మంచి అంశాలు ఉంటాయి, 48 చట్టంలో కొన్ని మంచి అంశాలు ఉంటాయి, 2020 చట్టంలో ఒక మంచి అంశం ఉంటే తీసుకోవడం జరిగింది. గౌరవ రెవెన్యూ మంత్రి గారు అసెంబ్లీలో చెప్పారు, రిజిస్ట్రేషన్ కాగానే మ్యూటేషన్ చేసే వ్యవస్థ 2020 చట్టంలో ఉంది, అది మంచిది, మేము కొనసాగిస్తున్నామని కూడా వారు ప్రకటించారు. అవి తీసుకున్నాం. అంతేకాకుండా పక్క రాష్ట్రాలను కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేశాం. మనం ఒక్కరమే కాదు 6వ చట్టం ఉన్న రాష్ట్రం, 18 రాష్ట్రాల 6 చట్టాలు తెప్పించుకొని అందులో ఏ విధంగా చూసి, నాకు చాలా రాష్ట్రాలు తిరిగిన అనుభవం ఉంది కాబట్టి, చాలామందితో పరిచయాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళతో కూడా మాట్లాడుకొని వీటన్నిటిని యొక్క సారాంశము గంటల కొద్దీ అధికారులు, మేము ఇంతకుముందు ఎవరైతే పేర్లు ప్రస్తావన చేసామో వీళ్ళందరి శ్రమ వల్ల మీరు ఈ రోజున ఆ చట్టం చూస్తున్నారు. ఒక సంతోషం ఏంటంటే, దాదాపుగా అందరూ ఏకీభవించారు, అంత బాగుందనే మాట వచ్చింది తప్ప ఇందులో ఏదో ఒకటి బాగాలేదు, దీన్ని తీసేయాలి లేదా ఇది కొత్తగా పెట్టుండాల్సిందే అనే మాట రాలేదు. కాబట్టి ఈ సంవత్సర కాలం ఇంతమంది వ్యక్తుల కసరత్తుకి ఒక మంచి ఫలితం దక్కిందని భావిస్తున్నాం. పక్క రాష్ట్రాల్లోంచి ఎలాంటి అంశాలు తీసుకునే దాని గురించి మనం చర్చించే ముందుగా, మీరు మీ లీఫ్ ఆర్గనైజేషన్ తరఫు నుంచి ఇక్కడ గ్రామాల్లోకి వెళ్ళి అక్కడ రైతులతో మాట్లాడి అక్కడ ప్రజాభిప్రాయం తీసుకోవడం జరుగుతూ ఉంటుంటుంది. మీరు తిరుగుతూ ఉంటారు కదా, అక్కడ రైతులు చెప్పిన దాన్ని మీరు విని అందులోంచి ఏమైనా ఇందులో చాలా ఉంటాయి. జరిగిందా? 2 అంశాలు. ఈ చట్టం కసరత్తు జరుగుతున్నప్పుడే ప్రభుత్వం తరపున వాళ్ళు అడిగితే 2 పైలట్ కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఒకటి తిరుమలగిరి సాగరం మండలంలో ఒక పైలట్, రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో ఒక పైలట్. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం పైలట్ లీఫ్ సంస్థ చేసింది. గౌరవ రెవెన్యూ మంత్రి గారు దానికి కావాల్సిన పూర్తి సహాయ సహకారాలు అందించారు. ఈ 2 పైలట్లో వచ్చిన చాలా అంశాలు ఈ చట్ట రూపకల్పనలో ఉపయోగపడ్డాయి. ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి, వాటి పరిష్కారానికి ఏం జరుగుతుందన్నది. దానికి తోడుగా మేము ఈ చట్ట కసరత్తు మొదలు కాకముందే మీరు అన్నట్టుగా లీవ్ సంస్థ తరపు నుంచి 20-30 గ్రామాలలో మేము వెళ్ళి భూన్యాయ శిబిరాలు నిర్వహించాం. ప్రతి శనివారం న్యాయ గంట పేరుతో 1 గంట సమయం పాటు ఎవరైనా ఫోన్ చేస్తే వాళ్ళకి ఉచితంగా న్యాయ సలహాలు ఇచ్చే కార్యక్రమం. ఈ వచ్చిన సమస్యలన్నిటి కూడా ఈ చట్టం తయారీలో కొంత కీలకంగా పనిచేసినాయి. 2 అంశాలు ప్రస్తావన చేస్తే ఎట్లా ఉపయోగపడి అంటాను. ఒకటి, ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలన్నిటికీ ఈ చట్టం పరిష్కారం చూపుతుందా లేదా అని ఒక ఫిల్టర్ టెస్ట్ చేసుకోవడానికి అవన్నీ ఉపయోగపడ్డాయి. చట్టం అయితే చేస్తున్నాం, పలానా సమస్యలు ఉన్నాయి, దీనికి సమాధానం ఉందా, దీనికి సమాధానం ఉందా, ఈ సమాచారం ఉపయోగపడింది. అంతేకాకుండా దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ దేశంలో భూమికి సంబంధించి దాదాపుగా 5,000 చట్టాలు ఉన్నాయి. ఢిల్లీ బేస్డ్ ఒక ఆర్గనైజేషన్, నా ఫ్రెండ్, నాకు బ్యాచ్మేట్ అవుతుంది, ఒక లాయరు, ఆమె ఒక ప్రాజెక్ట్ చేస్తూ దేశంలో ఉన్న అన్ని భూ చట్టాలను ఒక చోట క్రోడీకరించి పెట్టారు. 5,000 చట్టాలు ఉన్నాయి. ఈ మాట ఇప్పుడు ఎందుకంటున్నా అంటే, ఈ 5,000 చట్టాల లేని ఒక మంచి నియమం ఈ 6వ చట్టంలో ఉంది. అది ఈ గ్రామాలకు పోవటం వల్లనే వచ్చింది. అదేంటంటే, మనం చట్టం చేస్తాం, దాంట్లో అప్పీల్ వ్యవస్థ పెడతాం, రకరకాల యంత్రాంగాలను ఏర్పాటు చేస్తాం. ఇప్పుడు కలెక్టర్కి అధికారాలు ఇచ్చినాము, ట్రిబ్యునల్ పెట్టబోతున్నారు ప్రభుత్వము, రకరకాల యంత్రాంగాలు ఉన్నాయి. కానీ ఒక సామాన్య రైతు, పేద రైతు కనీసం దరఖాస్తు రాసుకునే పరిస్థితి లేదు, లేదా ఆ కలెక్టర్ కార్యాలయానికి పోయే ఆర్థిక స్తోమత లేదు, ఆ ట్రిబ్యునల్కి పోతే లాయర్ని పెట్టుకునే స్తోమత లేదు. మరి వాళ్ళకి ఎట్లా సహాయం చేయడానికి కూడా ఏదో ఒక స్కీమ్ ఉండాలి కదా. దాన్ని ఇంతకుముందు ఏదో లీగల్ సర్వీస్ అథారిటీ ఉంది, కానీ ల్యాండ్కి మీద వాటికి పనిచేయట్లేదు. కాబట్టి ఈ చట్టంలో చాలా స్పష్టంగా రాసిన మాట ఏంటంటే, ఎవరైనా ఆర్థిక కారణాల వల్ల కానీ మరో కారణంతో కానీ అప్పీల్కి వెళ్ళలేని పరిస్థితి ఉన్నా, భూమి ట్రిబ్యునల్ని ఆశ్రయించలేని పరిస్థితి ఉన్నా వాళ్ళకి ఉచితంగా న్యాయ సహాయం ప్రభుత్వమే అందించాలి అనే నియమం చట్టంలో వచ్చింది. ఇది రావడానికి కారణం ఏంటంటే, గడిచిన సంవత్సర కాలంగా మనం ప్రజల కష్టాలు చూస్తున్నాం. మాలాంటి వాళ్ళ గ్రామాలకు వెళ్ళి సలహాలు చెప్తే ఏం ఫలితాలు వచ్చాయో చూసాం. అదే ప్రభుత్వం ఆ పని చేస్తే ఇప్పుడు ఈ నియమం వచ్చింది కాబట్టి రాబోయే రోజులలో ఒక మంచి న్యాయ సహాయ పథకం కూడా వస్తుందని ఆశిస్తున్నాం. 0 డ్రాఫ్ట్ నుంచి మొదలుపెట్టి 12వ డ్రాఫ్ట్ని ఫిల్టర్ చేస్తూ అనేక సమస్యలకు పరిష్కారాన్ని కనుగొని దాన్ని తీసుకొచ్చి ప్రభుత్వం ముందుంచి ప్రజాభిప్రాయ సేకరణ తీసుకొచ్చి ఇంత చేసిన ఈ కసరత్తు వెనకాల ఎన్ని గంటలు, ఎన్ని రోజులు, ఎన్ని నెలల శ్రమ ఉందంటే ఏం చెప్తారు? అంటే నాకు మొత్తం నా జీవితంలో 21 సంవత్సరాల నా ప్రయాణంలో అతి ఎక్కువ సమయం ఇచ్చిన ప్రాజెక్ట్ ఏదైనా ఉందంటే ఈ చట్టం రాయటమే. సంవత్సరం పట్టింది. నిన్ననే నేను నా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేసుకున్నాను. డిసెంబర్ 13వ తారీఖున మొట్టమొదటిసారిగా గౌరవ ముఖ్యమంత్రి గారి రివ్యూ మీటింగ్, భూ సమస్యల పరిష్కారానికి ఏం చేయాలి. 2023 డిసెంబర్ 13వ తారీఖు చట్టసభ ఆమోదించింది. డిసెంబర్ 21, 2024 అంటే దాదాపుగా ఒక 370 రోజుల పైన
ఆ 370 రోజులు దాదాపు 300 రోజులు దీనికోసమే కేటాయించి ఉంటాం, రిపోర్ట్ రాయడానికి, చట్టం రాయడానికి. అన్ని రోజులు ఇచ్చినందుకు గాను ఇప్పుడు ఒక సంతృప్తి అయితే ఉంది. ఒక మంచి చట్టం రావడంలో నేను కూడా భాగస్వామినైనాను. ఎంతో మంది రైతుల కళ్ళల్లో సంతోషం చూడబోతున్నారు. ఆ సంతోషం మీలో కనబడుతోంది. రైట్, కాలర్ ఉన్నారండి. రంగరాజు గారు, హలో మేడం. మీ కాల్ కనెక్ట్ అయిందండి. చెప్పండి, మీ భూ సమస్య ఏంటో. సునీల్ గారు ఉన్నారు, వింటున్నారు. సార్ నమస్తే సార్. నమస్తే, చెప్పండి. ఇది మరి ల్యాండ్ ఇష్యూ ఏంటంటే, మా నాన్న వాళ్ళు ల్యాండ్ కొన్నారు సార్ ఒక 10-15 years బ్యాక్. అయితే కొంత ఎక్కిందనమాట, పట్టా అయింది. మిగిలిన భూమి ఏమైందంటే అది అన్నదమ్ముల పొత్తులో కొన్నారు. వాళ్ళది అన్నదమ్ముల పొత్తులు అమ్మారు సార్. కొంతమందికి ఎక్కువ, కొంతమంది తక్కువ ఉంది. మేము కొన్నది కొద్దిగా ఎక్కింది. మిగిలింది ఏమైందంటే వాళ్ళ పేరు మీద అట్లా వచ్చింది. మొన్న సాదాబాయి మొదలు పెడితే కాలేదు సార్. ఎందుకు కాలేదంటే వాళ్ళ అన్నదమ్ములు ఏం చేశారంటే, నా పేరు మీద భూమి ఉంది కదా అని వాళ్ళు ఒక భూమి, వాళ్ళ భూమి అన్ని ఈ ఎక్స్ట్రా ఉన్న భూమి పట్టా చేపించారు సార్. మేము పోయి VRO అడిగితే ఇది అక్కడ సర్వే నెంబర్లు ఖాళీ లేదు, నేను ఎట్లా ఎక్కియాలంటున్నారు సార్. ఇప్పటికీ ఫిజికల్ గా మేమే ఉన్నాం అనమాట ఆ భూమిలో. ఇట్లా 2 అంశాలు ఉంటాయి. ఒకటి, ఫిజికల్ పొజిషన్ ఉంది కానీ RSRలో ఆల్రెడీ ఫుల్ అయిపోయింది, వేరే పేరు మీద ఎక్కింది. RSR మిస్ మ్యాచ్ మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. వీరి కేసు కనుక ఈ RSR లేదా సేత్వారు వ్యత్యాసం ఉన్న భూమి అయితే కనుక కొత్త చట్టం వస్తే ఎంజాయ్మెంట్ సర్వే చేసి వాస్తవంగా ఎవరున్నారో చూసి వాళ్ళకి హక్కులు ఉంటే పట్టాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. రెండోది, వాళ్ళు సాదాబైనామా రిజెక్ట్ అయిందన్నారు. ఒకవేళ కనుక అది 2020లో కనుక రిజెక్ట్ అయి ఉంటే, దరఖాస్తు అప్పుడే పెట్టుండి రిజెక్ట్ అయి ఉంటే మళ్ళీ పునఃపరిశీలనకి ఇందులో అవకాశం ఉంటుంది. ఇవి 2 కాని సందర్భాలలో సివిల్ కోర్టును ఆశ్రయించి, ఎందుకంటే వాళ్ళ సేల్ డీడ్ అది ఉందో లేదో తెలియదు కాబట్టి, ఈ రెండింటి వల్ల ఫలితం రాకపోతే కోర్టుకు వెళ్ళి టైటిల్ డిక్లరేషన్ సూట్ వేసుకోవాల్సి వస్తుంది. అదే, ఇక తెలంగాణ రాష్ట్రంలో ఇంతకు ముందున్న 3 చట్టాలతో పోలిస్తే ఇప్పుడు వస్తున్న ఈ కొత్త చట్టం ఎంతవరకు మెరుగ్గా ఉంటుంది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మనకు దీనికంటే ముందు మీరు అన్నట్టుగా 48లో ఒక చట్టం, 71లో ఒకటి, 2020లో ఒక చట్టం వచ్చింది. ఈ 3 చట్టాలలో ఉన్న కొన్ని మంచి అంశాలని కొనసాగిస్తున్నాం. ప్రస్తావన చేస్తే 48 చట్టంలోనే మ్యూటేషన్ జరగగానే సబ్ డివిజన్ జరగాలని ఉంది. ఇప్పుడు మనం 2024 చట్టంలో దాన్ని 48 చట్టం నుంచి తీసుకొచ్చి దీంట్లో కొనసాగిస్తున్నాం. 71 చట్టం కింద అపీల్ వ్యవస్థ ఉంది, అది బాగా మంచిగానే ఉంటుంది. ఆ అపీల్ వ్యవస్థని మళ్ళీ మనం 2024 చట్టంలోకి తీసుకొచ్చాం. 2020 చట్టంలో రిజిస్ట్రేషన్ల వ్యవస్థ ఉంది, అది మంచిగా నడుస్తుంది. రిజిస్ట్రేషన్ కాగానే మ్యూటేషన్ అవుతుంది కాబట్టి దాన్ని మనం కొనసాగిస్తున్నాం. వాటిని కొనసాగిస్తూనే కొన్ని కొత్త అంశాలు దీంట్లోకి వచ్చినాయి. భూధార్ కార్డు కావచ్చు, లేదా వ్యవసాయ భూములతో పాటుగా వ్యవసాయేతర భూములకి, ఆబాదీలకి కూడా హక్కుల రికార్డు ఇవ్వాలనేది నియమం ఉంది కావచ్చు, అది కొత్తగా దీంట్లో తీసుకురావడం జరిగింది. మ్యాప్ కంపల్సరీ మ్యూటేషన్ కంటే ముందు అనేది ఒక కొత్త అంశము. అంతేకాకుండా రేపు రాబోయే రోజుల్లో ఎంజాయ్మెంట్ సర్వేను రీసర్వే చేసి కొత్త ROR తయారు చేసుకోవాలని ఒక నియమం పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఈ చట్టంలో ఇంకొక కొత్త అంశం ఏంటంటే, మనం ఇంతకుముందు పేర్కొన్నట్టుగా ఉచితంగా న్యాయ సహాయం చేసే అంశాన్ని కూడా ఇందులో పేర్కొనడం జరిగింది. అంటే ఫ్యూచరిస్టిక్ కూడా ఉంది. ఈరోజు సమస్యల పరిష్కారం మాత్రమే కాదు, రాబోయే 10-20 ఏళ్లలో కూడా మళ్ళీ చట్టాన్ని మార్చాల్సిన అవసరం రాకుండా రాబోయే రోజు దృష్టిలో పెట్టుకుని చట్టం చేయడం జరిగింది. అందుకే ఈ చట్టంలో ఉన్న అన్ని నియమాలు వెంటనే అమల్లోకి రావు, ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేయాల్సి వస్తుంది. ఉదాహరణకి ఇప్పుడు నేను భూధార్కు సంబంధించి ఉంది, అంటే ప్రతి రైతుకి పట్టాదారు పాస్బుక్తో పాటు భూధార్ కార్డు వస్తుంది. దానికి కొంత కసరత్తు అవసరం అవుతుంది, అప్పటి నుంచి మొదలు పెడతారు. ఆబాదీలకు సర్వే సంబంధించిన అంశం ఉంది, కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడానికి తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇట్లా అంచెలంచెలుగా వస్తాయి. ఒక మాటలో చెప్పాలంటే, గత 3 చట్టాలలో ఉన్న కొన్ని మంచి అంశాలను తీసుకుంటూనే రాబోయే రోజుల్లో కొన్ని ఇంపార్టెంట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని 23 సెక్షన్లతోటి రికార్డులకు సంబంధించిన అన్ని రకాల అంశాలకి సమాధానాలు చెప్పే విధంగా ఈ చట్టాన్ని రూపొందించడం జరిగింది. కాలర్ ఉన్నారు తాండూరు నుంచి, బాలాజీ గారు. మేడం నమస్కారం. నమస్తే అండి. సార్ నమస్కారం సార్ గారు. నమస్తే సార్, మా దగ్గర ఒక పాస్బుక్ ఉన్నది సార్, మా తాత పేరు మీద ఉన్నది. గత 70-80 సంవత్సరాల నుంచి మేము సాగు చేసుకొని తింటున్నాం సార్. పానీలో మా తాత పేరు లేదు, మా పేరు లేదు, మా పట్టా పాస్బుక్ కూడా లేదు సార్. ధరణి కూడా ఎక్కలేదు, ధరణిలో కూడా ఎక్కలేదు సార్. కబ్జాలో సాగులో ఉన్నారా మీరే? కూడా ఇంకో సమస్య ఉంది సార్. మీరు సాగులో ఉన్నారా, మీరే సాగు చేసుకుంటారా? అవునవును సార్, నేనే సాగులో ఉన్నా. 3 ఎకరాల 7 గుంటల భూమి ఉంది సార్. ఇప్పుడు కొత్త చట్టం వస్తే ఇట్లాంటి వాళ్ళందరికీ పరిష్కారం దొరుకుతుంది. కొత్త చట్టంలో సెక్షన్ 4 సబ్సెక్షన్ 6 దాంట్లో స్పష్టంగా పెట్టుకున్న మాట ఏంటంటే, ఎవరికైనా సరే భూమి అనుభవంలో ఉండి రికార్డు కనుక ఎక్కకపోతే దరఖాస్తు పెట్టుకొని పరిష్కారానికి చేసుకోవచ్చు అని. ఎవరికి దరఖాస్తు పెట్టాలి అంటే, అది తహసీల్దార్కి కానీ, RDO కానీ, కలెక్టర్ కానీ అధికారాలు వస్తాయి, రూల్స్లో తెలుస్తాయి. చట్టంలో చెప్పిన మాట,
చట్టబద్ధంగా పొజిషన్లో ఉండి రికార్డుకి ఎక్కని వాళ్ళు దరఖాస్తు పెట్టుకునే అవకాశం చట్టం ఇస్తుంది. ఏ స్థాయిలో పరిష్కారం అనేది రేపు రూల్స్లో తెలుస్తుంది. ఒకవేళ అది కనుక ఆర్డీఓకి కనుక అధికారాలు వస్తే ఆర్డీఓ పరిష్కారం చేస్తాడు. ఆయన తీర్పు మీద అభ్యంతరం ఉంటే కలెక్టర్ కూడా అప్పీల్ చేసుకోవడానికి ఈ చట్టం అవకాశం కల్పించింది. వీళ్ళు అలాంటి వాళ్ళందరూ ఇప్పుడు కనుక పరిష్కారం తెచ్చుకోవాలంటే కోర్టుకు పోవాల్సిన పరిస్థితి. కొత్త చట్టం వచ్చిన వెంటనే సెక్షన్ 4 సబ్సెక్షన్ 6 కింద ఆర్డీఓకో కలెక్టర్కో దరఖాస్తు పెట్టుకొని వాళ్ళ సమస్యను పరిష్కారం చేసుకోవచ్చు. అంటే ఈ చట్టం తీసుకురావడానికి మిగతా రాష్ట్రాలు 18 రాష్ట్రాల చట్టాలను కూడా అధ్యయనం చేసి అందులోని కొన్ని అంశాలను కూడా తీసుకున్నామని చెప్పేసి అన్నారు. ఎలాంటి అంశాలను మీరు అందులోంచి తీసుకోవడం? ఒక 2 ఉదాహరణలు చెప్తాను. అంటే మనకు ఏదైతే మ్యాప్ కంపల్సరీ అనే వ్యవస్థ ఉందో కర్ణాటక రాష్ట్రంలో చాలా కాలంగా అది అమల్లో ఉంది. రిజిస్ట్రేషన్ కంటే ముందు లైసెన్స్ సర్వేల వ్యవస్థ ద్వారా మ్యాప్ తయారు చేసుకొని ఆ మ్యాప్ ఉంటేనే రిజిస్ట్రేషన్లు మ్యూటేషన్ చేస్తున్నారు. అక్కడ వ్యవస్థను కూడా చూసాం, అది మంచిగానే ఉంది. అంతేకాదు ఒకసారి మ్యాప్ ఉండాలి, దాని తర్వాత కూడా రెవెన్యూ రికార్డులో కూడా మ్యూటేషన్ జరగాలి. అది మనకు అప్పటి 48 చట్టంలో ఇంతకుముందే మీకు ప్రస్తావన చేశాను. 48 చట్టంలో ఏమంటుందంటే మ్యూటేషన్ కాగానే రెవెన్యూ రికార్డులో కూడా మ్యాప్ మార్చాలని ఉంటుంది. ఈ రెండింటిని తీసుకొని మనం కొత్త చట్టంలో పెట్టుకున్నాం. దాంతోపాటు ట్రిబ్యునల్ వ్యవస్థ నేను చాలా సందర్భాల్లో మాట్లాడాను. బీహార్ రాష్ట్రంలో 2011లో ఒక మంచి చట్టం వచ్చింది, బీహార్ ల్యాండ్ ట్రిబ్యునల్ చట్టం పేరుతోటి. అక్కడున్న అనుభవాలను దృష్టిలో పెట్టుకొని శాశ్వత ప్రాతిపదికన జిల్లా స్థాయిలో కనుక ఒక భూమి ట్రిబ్యునల్ ఉన్నట్లయితే ఈ రికార్డుల సమస్యల పరిష్కారానికి కోర్టు మెట్లెక్కకుండా వాళ్ళే అంతిమ పరిష్కారం చూపడానికి వీలవుతుందనే ఒక ఆలోచన చేస్తే అది ఆ మేరకు దీంట్లో మీకు సెక్షన్ 14లో ల్యాండ్ ట్రిబ్యునల్ ఏర్పాటు గురించి ప్రస్తావన ఉంటుంది. రాబోయే రోజులలో రాష్ట్ర ప్రభుత్వం అవసరాన్ని బట్టి జిల్లా స్థాయిలో కావచ్చు, లేదా చిన్న జిల్లాకు ఒకటో లేదా ఉమ్మడి జిల్లాకు ఒకటో ఏదో ఒక స్థాయిలో అవసరాన్ని బట్టి ట్రిబ్యునల్ ఏర్పాటు చేయబోతుంది. ట్రిబ్యునల్ ఎన్ని ఉంటాయి, అందులో ఎవరుంటారు, ఏ విధంగా పనిచేస్తుంది అనేది రూల్స్లో వస్తుంది. కాలర్ ఉన్నారండి నల్గొండ నుంచి, వెంకన్న గారు. సార్ మాది నమోదండి, నా పేరు వెంకన్న. అయితే మాకు టోటల్ మా వారసత్వ భూమి 7 ఎకరాలు 24 గుంటలు ఉంది సార్. అందులో 5 ఎకరాలు 24 గుంటలు రికార్డ్ అయింది. 5 ఎకరాల 24 గుంటలు రికార్డ్ అయినాక 2 ఎకరాలు ఇంకా రికార్డ్ కాలేదు సార్. అయితే 2 ఎకరాలకు సంబంధించినటువంటి 2015-16 టైంలో సాదా పైన కింద పెట్టాము. ఇది మా తాత కొనుగోలు చేసింది సార్ 1974లో. అయితే ఇది 123 సర్వే నెంబర్లో మా తాత కొనుగోలు చేసినట్టు దస్తావేజ్ ఉంది. అయితే సాదా పైన పెట్టే క్రమంలో వాళ్ళు ఏమన్నారంటే ఇది ఆల్రెడీ ఫుల్ ఫిల్అప్ అయింది, ఇందులో గ్యాప్ లేదు, మేము చేయమని చెప్పి ఒకటి చెప్పారు సార్. ఇది ఇంకోటి ఏంటంటే ఈ 5 ఎకరాలు 24 గుంటల్లో ఒక 2 ఎకరాలు మా తాత వేరే వాళ్ళ వద్ద కొనుగోలు చేసి చిచ్చులు కట్టుకుంటా ఆ భూమి సేద్యం చేసుకుంటూ మా తాత మా నాయనకి ఇచ్చింది, మా నాయన మాకు ఇచ్చింది సార్. అయితే ఈ 2 ఎకరాలు అనేది 1990లో ఆర్ఓఆర్ ద్వారా మాకు సర్టిఫికెట్ ఇష్యూ చేసిర్రు. అయితే 183 సర్వే నెంబర్ ద్వారా ఇష్యూ చేసిర్రు. అయితే యాక్చువల్ భూమి ఏంటంటే అది 184 భూమి. అయితే మాకు ఈ మధ్యలో తెచ్చింది 2-3 సంవత్సరాల క్రితం. అప్పుడు మాకు పట్టా అయింది 1999లో. అయితే వాళ్ళు ఇప్పుడు అమ్మిన వాళ్ళు మా తాత చనిపోయాడు, అమ్మిన ఆయన చనిపోయాడు. అయితే అమ్మిన ఆయన వారసులు వచ్చి ఈ నెంబర్ మీ భూమి కాదు, ఈ భూమి నుంచి మీరు వెళ్ళిపోండి, ఈ సర్వే నెంబర్ మీకు భూమి రికార్డ్ లేదు, ఈ భూమి మా డాడీ మా బాబు మీకు అమ్మలేదు, వెళ్ళిపోండి అని చెప్పి గొడవ చేస్తున్నారు సార్. అది 2 సమస్యలు సార్. ఒకటో సాదా పైన అట్లా గ్యాప్ లేదు, మేము రికార్డ్ చేయమని ఒకటి అంటారు. ఇది సర్వే నెంబర్ ఒకటి రికార్డ్ కావడం వల్ల ఆ సర్వే నెంబర్ చెల్లిపోమంటారు. సాధారణ దరఖాస్తు ఎప్పుడు పెట్టుకున్నది? 2020లో సార్. 2020లో. ఇప్పుడు 2 అంశాలు. ఒకటి 2020లో దరఖాస్తు ఏదైతే పెట్టుకున్నారో ఇప్పుడు మళ్ళీ పరిశీలించడానికి అవకాశం ఉంటుంది. ఆర్డీఓకి అధికారులు వచ్చినాయి కాబట్టి అది ఫుల్ అయిందా కాలేదనే తర్వాత అంశం. మీ సాదామైన కొనుక్కున్నది వాస్తవమై ఉండి మీరు కనుక కబ్జాలో ఉంటే ఆర్డీఓకి అధికారాలు వస్తాయి కాబట్టి మళ్ళీ పరిశీలిస్తారు, మీకు హక్కులుంటే ఇస్తారు. అంటే మీరు నెంబర్ ఒక చోటు ఉంది, పట్టా ఒక చోటు ఉంది, భూమి ఇంకో చోటు ఉంది. ఇది చాలా మందికి ఉన్న సమస్య. రికార్డులో ఒక నెంబరు, వాస్తవంగా ఇంకో నెంబరు. ఈ చట్ట ప్రకారం ఇట్లాంటి సమస్యలు ఉన్నప్పుడు ఎంజాయ్మెంట్ సర్వే చేయడానికి అవకాశం ఉంది కాబట్టి ఆ విధంగా కొత్త చట్టం వచ్చినాక దరఖాస్తు పెట్టుకోండి, ఎంజాయ్మెంట్ సర్వే చేసి ఆ మేరకు రికార్డు సవరించడానికి రెవెన్యూ యంత్రాంగానికి అధికారాలు వస్తాయి. అయితే ధరణికి సంబంధించి మనం అనేక ఎపిసోడ్స్ లో మాట్లాడుకున్నాం. చాలా మంది రైతులు మనకు కాల్ చేసి చెప్పారు ఇన్ని సమస్యలు ఉన్నాయండి అని చెప్పి. ఇప్పుడు ఆ ధరణి భూభారతిగా ఎప్పుడు మారబోతోంది? ధరణి భూభారతిగా మారాలంటే ఇంకో 2 పనులు జరగాలి. ఒకటి చట్టం ఆమోదం, అంటే చట్టసభ ఆమోదించింది, మన గవర్నర్ గారి సంతకం తర్వాత
అది అమల్లోకి వస్తుంది. కానీ చట్టం అమల్లోకి రావాలంటే ఇంతకు మునుపు 2020 చట్టం రూల్స్ ఏది లేకుండా అమల్లోకి వచ్చింది. కానీ ఈసారి రూల్స్ చేయాలనే ప్రభుత్వం ఆలోచన చేస్తుంది కాబట్టి గవర్నర్ గారి సంతకము రూల్స్ వచ్చిన తర్వాత అది అమల్లోకి రావడం జరుగుతుంది. ఇది ఒక ఎత్తు అయితే, రెండో పక్కన సాఫ్ట్వేర్ మార్పులు కూడా జరగాలి. ఇది కేవలం చట్టం వచ్చిన వెంటనే అమల్లోకి వచ్చేది కాదు. ఈ రోజున ధరణి యంత్రాంగం, ధరణి సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో దాని మీద కూడా పెద్ద ఎత్తున కసరత్తు జరుగుతుంది. నిన్న మొన్నటి వరకు ఈ ధరణి సాఫ్ట్వేర్ నిర్వహణ ఒక ప్రైవేట్ కంపెనీ చేతిలో ఉంది. వారి నుంచి తీసుకొని ప్రభుత్వం ఎన్ఐసికి అప్పచెప్పింది. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ఎన్ఐసికి ఇది అప్పచెప్పారు. December 1 మొన్ననే వాళ్ళు స్వాధీనపరుచుకున్నారు. దాంట్లో కావాల్సిన కొన్ని మార్పు చేర్పులు చేస్తున్నారు. ఇది కూడా సిద్ధం కావాలి. ఈ రెండు సిద్ధమయ్యి అవ్వడానికి ఒక అంచనా ఏంటంటే ఇంకొక 2 నెలల సమయం పట్టొచ్చు. రూల్స్ అదేవిధంగా సాఫ్ట్వేర్ల మార్పులు వచ్చి ఉగాదికి కొత్త సంవత్సరానికి కొత్తగా ప్రారంభమవుతుందని ఆశిస్తున్నాం. మరి అప్పటి వరకు ఈ సమస్యల పరిష్కారం ఎలా అంటారు? అంటే ఈ చట్టంలో ఒక జాగ్రత్త తీసుకోవడం జరిగింది. మీకు గుర్తుంటుంటే 2020లో చట్టం వచ్చినప్పుడు భూమి సమస్యల పరిష్కారాన్ని 6 నెలలు నిలిపివేశారు. మీరు ఏ రెవెన్యూ అధికారి ఏ తీర్పులు ఇవ్వద్దు అని అప్పుడు ఉత్తర్వులు ఇచ్చారు. అప్పటి ప్రభుత్వం కొత్త చట్టం వస్తుంది, కొత్త రికార్డు రాబోతుంది కాబట్టి కొత్త చట్టము కొత్త రికార్డు వచ్చేంత వరకు ఎట్లాంటి పరిష్కారాలు చేయొద్దని అప్పుడు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దాంతోపాటుగా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ 2 నెలలు నిలిచిపోయింది. వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ ఒక 4 నెలల పాటు అప్పుడు నిలుపుదల చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఈ చట్టం ఏమంటుందంటే ఏదైతే ధరణి రికార్డు ఉందో ధరణి రికార్డు మార్చుకొని కొత్త రికార్డు భూభారతి రికార్డు వచ్చేంత వరకు ధరణినే RORగా కొనసాగుతుంది తాత్కాలికంగా. దాని అర్థం ఏంటి? మీరు సమస్యల పరిష్కారాన్ని ఆపాల్సిన పని లేదు. ఇప్పుడు ఏదైతే వ్యవస్థ కొనసాగుతుందో అది కొనసాగుతుంది. ఇప్పుడు ఏ పద్ధతిలో అయితే రిజిస్ట్రేషన్లు మ్యూటేషన్ జరుగుతాయో అవి కొనసాగుతుంది. ఎప్పుడైతే భూభారతి పూర్తిగా సిద్ధంగా ఉంటే స్విచ్ ఓవర్, ఇది ఈ బటన్ ఆఫ్ చేసి అది ఆన్ చేసుకోవచ్చు. సో నాకు ఈ చట్ట ప్రకారం అయితే ఇప్పుడున్న వాటిని అబ్రప్ట్గా ఏది ఆపడానికి లేదు. కొత్తది వచ్చేంత వరకు పాతది కొనసాగుతుంది. సమస్యల పరిష్కారాన్ని కూడా ఎక్కడా ఆపడానికి వీలు లేదు. సర్క్యులర్లు ఉన్నాయి, పెండింగ్ సమస్యల పరిష్కారం చేయాలి, రిజిస్ట్రేషన్ మ్యూటేషన్లు యథాతథంగా కొనసాగాలి. ఇది మంచి అంశమే. కాలర్ ఉన్నారండి వనపర్తి నుంచి, శ్రీనివాసులు గారు. నమస్తే మేడం. నమస్తే అండి. సునీల్ గారు ఉన్నారు, చెప్పండి. సార్ నమస్కారం సార్. నమస్తే సార్, మాది అటెండ్ ల్యాండ్ అనేది సార్ మా నాయన పేరు మీదకి వెళ్ళి భగవంతు పేరు మీదకి వెళ్ళి అంటే 62కి వెళ్ళి మాది ఆల్రెడీ తాతల పేరు మీద నుంచి పట్టా ఆరవారం సార్ మొత్తము. ఓకే. పడి 2020లో పడింది సార్. అది అప్లికేషన్ పెట్టినాం ఆల్రెడీ మేము. ఇప్పుడు ఎవరి పేరుతో ఉంది ధరణిలో? నాయన పేరు మీద ఉంది సార్, భగవంతు పేరు మీద. మీ పేరుతో మారట్లేదా? మారట్లేదు. ఇక్కడ మా రిజిస్ట్రేషన్ అయితలేదు. ఇక్కడ రిజిస్ట్రేషన్ కాదు, మ్యూటేషన్ అవుతుంది. మీ పేరుతో మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ మీరు అమ్ముకోవడానికి అవకాశం ఉండదు. మీరు అడుగుతున్నది అమ్ముకోవటానికా మీ పేరుతో మారడానికా? మా డాడీ పేరు మీద మాకు కావాలి సార్. తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 25 లక్షల ఎకరాల అసైన్మెంట్ భూమి ఉంది. ఈ 25 లక్షల అసైన్మెంట్ భూమిలో చాలా మందికి, అంటే ఎవరికైతే లావణి పట్టాలు ఉన్నాయో కొంతమందికి వాళ్ళకే ఇంకా ధరణికి ఎక్కలేదు. వారసత్వంగా కనుక అసైన్మెంట్ భూమి వస్తే రికార్డులో మారాలి, చాలా చోట్ల ఇబ్బందులు ఉన్నాయి. కొత్త చట్టం రాగానే ఎవరైతే అసైన్మెంట్ భూములు ఉన్న వాళ్ళు ఉన్నారో, అంటే పట్టా పొందిన వాళ్ళు కావచ్చు లేదా వాళ్ళ వారసులు ఉంటే కనుక వాళ్ళ వారసుల పేరు మీద తప్పకుండా పాస్బుక్ ఎక్కుతుంది. దీనికి సంబంధించిన అధికారాలని RDOకి కట్టుబెట్టడం జరిగింది. సెక్షన్ 8 ప్రకారం ఎవరికైనా లావణి పట్టా ఉంటే, లావణి పట్టాదారుడు కావచ్చు, లావణి పట్టా పొందిన వ్యక్తి యొక్క వారసులు కావచ్చు, RDOకి దరఖాస్తు పెట్టుకుంటే RDO విచారణ చేస్తాడు. ఆ పట్టా సరైందేనా, వాళ్ళ ఆధీనంలో భూమి ఉందా చూసుకొని, ఇవి కనుక సరైంది ఉంటే RDOనే రికార్డుకి ఎక్కించి, అంటే ROR రికార్డుకి ఎక్కించి కొత్త పాస్బుక్ జారీ చేస్తారు. వీళ్ళకి దరఖాస్తు పెట్టుకోవచ్చు. ఆయన అడిగిన దాంట్లో రెండో అంశం ఉంది, అసైన్మెంట్ భూములు అమ్ముకోవటం గురించి. అసైన్మెంట్ భూముల అమ్మకాలు కొనుగోలు ఈ చట్ట పరిధిలో రావు. అది ROR చట్టానికి సంబంధించిన అంశం కాదు, అది POT చట్టానికి సంబంధించిన అంశం. తెలంగాణ రాష్ట్రంలో అసైన్మెంట్ భూముల అమ్మకాలు కొనుగోలుకు సంబంధించి అసైన్మెంట్ భూముల బదలాయింపు నిషేధ చట్టం 1977, పాపులర్గా POT చట్టం అంటాం లేదా 9/77 చట్టం అంటాం. ఆ చట్ట ప్రకారం అసైన్మెంట్ భూముల అమ్మకాలు చెల్లుబాటు కావు. దాన్ని మార్చి అసైన్మెంట్ భూములకు కూడా సంపూర్ణ పట్టా హక్కులు ఇవ్వాలని డిమాండ్ వస్తుంది. పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మార్పు వచ్చింది, తెలంగాణలో కావాలని. దాని మీద ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఒకవేళ నిర్ణయం తీసుకున్నా అది ROR పరిధిలో రాదు. రైట్. కాలర్ ఉన్నారండి వికారాబాద్ నుంచి, భరత్ గారు. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. మీ భూమికి సంబంధించి ఏం సమస్య ఉంది? మేడం మేము గౌటాన్ ల్యాండ్ ఉంది మేడం. మా తాత టైం నుండి, అంటే దాదాపు 100 సంవత్సరాల నుండి మేము కబ్జాలో ఉన్నాం దాంట్లో. అయితే దానికి ఇప్పటి వరకు మాకు ఏ విధమైన పట్టా పాస్ పుస్తకాలు రాలే మేడం. ఇప్పటికి మేమే కబ్జాలో ఉన్నాం. దాన్ని ఎలా సమస్య పరిష్కరించుకోవాలని. అంటే ఇది పూర్తిగా RORకి సంబంధించి కాదు. గౌటాన్ అంటే గవర్నమెంట్ ల్యాండ్, అది విలేజ్ కామన్ ప్రాపర్టీ.
అది నాకు తెలిసి అది అసైన్మెంట్ కూడని భూమి. అసైన్మెంట్ జరగాలంటే 2 కండిషన్స్ ఉంటాయి. ఒకటి, ఎవరైతే అసైన్మెంట్ అడుగుతున్నారో భూమి లేని పేద కుటుంబానికి చెందిన వ్యక్తి అయి ఉండాలి. ల్యాండ్లెస్ పూర్, 5 ఎకరాలు అసలు భూమి లేకుండా కానీ ఉన్న 5 ఎకరాలకు తక్కువ ఉండాలి. పేద కుటుంబం అయి ఉంటే ప్రభుత్వం అసైన్మెంట్ చేయడానికి వీలవుతుంది. ఎలాంటి భూములు చేస్తారని కూడా కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అది అసైన్మెంట్ చేయదగ్గ భూమి వారి ఆధీనంలో ఉంటే అసైన్మెంట్ చేయొచ్చు. కానీ వీళ్ళది ఇప్పుడు వెరిఫై చేయాలి. వారు ఏదైతే గౌటాన్ ల్యాండ్ అంటున్నారో అది అసైన్మెంట్ చేయదగ్గ భూమి అయితే కనుక తహసీల్దార్కి దరఖాస్తు పెట్టుకొని పట్టా పొందడానికి ఉంటుంది. అది కూడా ఇది RORకి సంబంధించిన అంశం కాదు. తెలంగాణ ల్యాండ్ రెవెన్యూ యాక్ట్ పరిధిలో లావని రూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ రూల్స్ ప్రకారం దరఖాస్తు చేసుకోవాలి. ఇతర చట్టాలు చూస్తే ఆ చట్టాల్లో కూడా ప్రభుత్వం ఏమైనా మార్పులు చేయబోతుందా? తెలంగాణ రాష్ట్రంలో 100కు పైగా భూమి చట్టాలు ఉన్నాయి. అందులో కీలకమైన చట్టాలు ఒక 10 ఉంటాయి. అందులో అతి ప్రధానమైనది ROR చట్టం. ఇప్పుడు ROR చట్టంలో మార్పు జరిగింది. కానీ మిగతా అన్ని చట్టాలను కూడా సంస్కరించాలి, అవసరానికి తగ్గట్టుగా మార్పులు చేసుకోవాలి. అంతేకాదు అన్ని చట్టాలను కలిపి ఒకే ఒక చట్టంగా చేయాలనే ఆలోచన ప్రభుత్వం చేస్తున్నట్టుగా రెవెన్యూ మంత్రి గారు ప్రకటించారు. కాబట్టి అలా ఒకే ఒక భూమి చట్టం వస్తుందని ఆశిస్తున్నా. దాని గురించి చాలాసార్లు మాట్లాడుకున్నాము. 1999లో ఒక ప్రయత్నం జరిగింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. అప్పుడు అమలులో ఉన్న 196 భూమి చట్టాలను కలిపి ఒకే చట్టంగా చేయటం జరిగింది. దానికి అసెంబ్లీ ఆమోదం పడింది. తర్వాత రాష్ట్రపతికి పంపారు. రాష్ట్రపతి నుంచి ఒక 143 ప్రశ్నలు వచ్చినాయి వీటికి సమాధానాలు కావాలని. ఈ సమాధానాలు పంపే లోపల ప్రభుత్వం మారిపోయింది, మార్పు చేర్పులు వచ్చినాయి, ఇంకెవరు దాన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు చాలా రాష్ట్రాలు ఆ వైపున ప్రయాణిస్తున్నాయి ఒకే చట్టం చేసుకోవడానికి. యూపీ అలాంటి ప్రయత్నం చేసి సక్సెస్ అయింది. 2016లో ఒకే ఒక భూమి చట్టం వచ్చింది. తెలంగాణకు కూడా ఈ అన్ని చట్టాలు మాయమై ఒకే ఒక భూమి చట్టం వస్తే రైతుకు మంచిది, రెవెన్యూ యంత్రాంగానికి కూడా మేలు చేసినట్లయితుంది. ధరణికి సంబంధించిన రికార్డుల సవరణకి 2 కీలకమైన సెక్షన్స్ ఉన్నాయి ఈ భూభారతి చట్టంలో. సెక్షన్ 4 సబ్సెక్షన్ 5, సెక్షన్ 4 సబ్సెక్షన్ 6. ఈ 2 దేని గురించి చెప్తున్నాయంటే, సబ్సెక్షన్ 5 ఏమో మీకు ధరణిలో రికార్డుకి ఎక్కి తప్పులు ఉంటే ఏం చేయాలి. సబ్సెక్షన్ 6 ధరణికి ఎక్కలేదు, మీకు భూమి ఉంది ధరణికి ఎక్కలేదు, ఏం చేయాలి అనేది ఈ 2 కీలకమైన సెక్షన్స్. ఈ సెక్షన్స్ కింద దరఖాస్తు పెట్టుకునే అవకాశం భూభారతి చట్టం ఇస్తుంది. ఎవరికి దరఖాస్తు పెట్టాలనేది ఇంకా నిర్ణయం జరగలేదు. ఎందుకు అంటే ఈ 2 రకాలుగా సమస్యలలో కూడా 30-40 కేటగిరీస్ ఉన్నాయి. ఈ 2 రకాలని మనం ఇంకా విడగొట్టి చూసుకుంటే 30-40 రకాలుగా ధరణికి ఎక్కకుండానో ఎక్కి తప్పులున్న ఉన్నాయి. కాబట్టి వాటిని వర్గీకరించి కొన్ని అధికారాలు తహసీల్దార్కి, కొన్ని అధికారాలు RDOకి, కొన్ని అధికారాలు కలెక్టర్కి ఇవ్వబోతున్నారు. ఆ మేరకు రూల్స్లో వస్తాయి. ఒకవేళ కనుక అధికారాలు కనుక తహసీల్దార్కి ఇస్తే తహసీల్దార్ పరిష్కారం చేస్తాడు. దాని మీద అభ్యంతరం ఉంటే RDOకి అప్పీల్ చేసుకోవచ్చు. అధికారాలు RDOకి ఇస్తే ఆయన పరిష్కారం చేస్తాడు. దాని మీద అభ్యంతరం ఉంటే కలెక్టర్కి అప్పీల్ చేసుకోవచ్చు. ఒకవేళ అధికారాలు కలెక్టర్ కనుక కట్టబెడితే కలెక్టర్ చేసిన దాని మీద అభ్యంతరం ఉంటే ట్రిబ్యునల్కి వెళ్ళొచ్చు. అంటే ఒకరు చేస్తారు, దాని మీద ఒక అంచె అప్పీల్ వ్యవస్థ కూడా వస్తుంది. దాని పూర్తి వివరాలు రూల్స్లో వస్తాయి. ఇప్పుడు ఒక మాట చట్టంలో ఏముందంటే వీళ్ళందరికీ కూడా అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది. సమస్యకి ఇప్పుడు పరిష్కారం ఉంది. కోర్టు మెట్లు ఎక్కాల్సిన పని లేదు. రెవెన్యూ యంత్రాంగమే పరిష్కారం చేయడానికి ఈ చట్టం అవకాశం కల్పిస్తుంది. ఓకే, కోర్టు మెట్లు ఎక్కాల్సిన అవసరం లేదు అనేసరికి రైతుల్లో చాలా ఆనందం వచ్చేస్తుంది. ఎందుకంటే కోర్టు మెట్లు ఎక్కితే ఎన్ని నెలలు తిరగాల్సి వస్తుందో, ఎన్ని సంవత్సరాలు పడుతుందో అసలు. చూడండి, గడిచిన 3 ఏళ్లుగా సివిల్ కోర్టుల పైన విపరీతంగా భారం పెరిగింది. రెవెన్యూ రికార్డుల కరెక్షన్కు కూడా కోర్టుకు వెళ్తున్నారు. గౌరవ హైకోర్టులో కూడా విపరీతంగా కేసులు పెరిగినాయి. చాలా కేసులు ధరణి మీద కేసులు నమోదవుతున్నాయి. నాకు ఒక నమ్మకం ఏంటంటే భూభారతి చట్టం అమల్లోకి రాగానే కోర్టులకు వెళ్ళే కేసుల సంఖ్య చాలా తగ్గిపోతుంది. ఎందుకంటే రికార్డుల కరెక్షన్కి అప్పుడు అక్కడికి వెళ్ళాల్సిన పని లేదు కదా. సివిల్ కోర్టుకి ఎప్పుడు వెళ్ళాలి? యాజమాన్య హక్కుల వివాదం అంటే ఓనర్షిప్ డిస్ప్యూట్ ఉంటే కోర్టుకు వెళ్ళాలి. రికార్డు కరెక్షన్లో తప్పులు ఉంటాయి, మ్యూటేషన్లో ఇబ్బందులు ఉంటాయి, పేరు తప్పు పడితే, విస్తీర్ణం తక్కువ పడితే వీటన్నిటికీ కోర్టుకు వెళ్ళాల్సిన పని ఉండదు. కాబట్టి సివిల్ కోర్టుకు వెళ్ళే అవసరం తగ్గిపోతుంది. సివిల్ కోర్టుకు వెళ్ళే అవసరం తగ్గడం మాత్రమే కాదు, ఇక్కడ అప్పీల్ చేసుకోవాలన్నా ప్రభుత్వమే సహాయం చేస్తుంది. కాబట్టి పేదల మీద భారం చాలా తగ్గిపోతుంది. అంటే ఈ కొత్త చట్టం అన్ని భూ సమస్యలకు వర్తిస్తుందంటారా, లేదు ఇందులో ఇంకొన్ని ఏమన్నా ఎగ్జంప్షన్స్ ఉన్నాయా? ROR చట్టం అన్ని సమస్యలకు పరిష్కారం కాదు. మరి ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్రంలో భూములకు సంబంధించి దాదాపుగా 80% సమస్యలు ఈ ROR చట్ట పరిధిలో ఉంటాయి. అంటే హక్కుల రికార్డుకి సంబంధించిన సమస్యలే ఒక 80% ఉంటుంది. అంటే ఈ కొత్తగా వస్తున్న భూభారతి చట్టం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దాదాపు 80% సమస్యలకు ఒక పరిష్కారం చూపిస్తుంది.
ఇది కాకుండా ఇంకొక 20% ఉంటాయి. అసైన్మెంట్ భూముల సమస్యలు కావచ్చు, అన్యాక్రాంతం కావచ్చు, ఎల్టీఆర్కి సంబంధించి కావచ్చు, కౌలుదారుల సమస్యలు కావచ్చు, ఇవన్నీ కూడా వేరు వేరు చట్టాల కింద ఉంటాయి. ఇనాం చట్టం ఉంది, కౌలుదారి చట్టం ఉంది, టెనెన్సీ చట్టం ఉంది. వీటన్నిటి ఆ పరిధిలో చూసుకోవాలి. కానీ ఒక మాట ఏంటంటే కీలకమైన అన్ని రకాల సమస్యలకి, దాదాపుగా 80 రకాల సమస్యలకి, 80% సమస్యలకి కొత్త భూభారతి చట్టంలో పరిష్కారం దొరుకుతుంది. కాలర్ ఉన్నారండి సిద్దిపేట నుంచి, రాజ్ కుమార్ గారు. సార్ మాది సిద్దిపేట సార్. అయితే ప్రాబ్లం ఏంటంటే మా తాత కాలం నుంచి ఒక 40 సంవత్సరాల నుంచి మేము కాస్ట్ లో ఉన్నాం సార్. చెప్పండి మేము పూర్తి. అయితే మా పాలనే మా రికార్డ్ ఎక్కించుకున్నారు. అంటే ఒక అది 111 సర్వే నెంబర్ లో ఒక 2 ఎకరాలు వాళ్ళకి వేసింది సార్. అది వాళ్ళది కాదు. వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళది ఇంకోటి మీద ఉంది. సో వాళ్ళకి పెడితే మీకు పెడతాం సంతకం, అప్పటిదాకా మీరు రిజిస్టర్ చేయము అనుకుంటా. ఇదే రూల్ అవుతుంది సార్. ఇట్లా మాకు అప్పటి నుంచి ఫీల్డ్ లో ఉన్నాం మేము పొజిషన్ లో. గత 30-40 సంవత్సరాలు నాకు తెలిసిన కాంచెల్లి మేమే ఉంటున్నాం సార్. మా తాతల నుంచి మేమే తినుకుంటున్నాము. ఇందులో వీళ్ళు ప్రస్తావన చేసిన దాంట్లో 2 కీలకమైన అంశాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రజానీకాన్ని అందరూ కూడా కొంత వివరించే ప్రయత్నం చేస్తా. ఒకటి, ఇందులో వైవట్ కబ్జా అంశం ఉంది. రెండవది భాగస్వాముల మధ్య, భాగస్తుల మధ్యలో ఉండే కొంత ఇబ్బందులు ఉన్నాయి. మొదటిది ఏంటంటే నా రికార్డుకి, నా వాస్తవ సాగుకి నంబర్లు భిన్నంగా ఉన్నాయి. ఇలాంటి సమస్యలకు పరిష్కారం దొరకాలి అంటే ఎంజాయ్మెంట్ సర్వే జరిగితే తప్ప వీటికి పరిష్కారం దొరకదు. కొత్త చట్టంలో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఈ చట్టంలో ఎంజాయ్మెంట్ సర్వే చేయడానికి అవకాశం ఉంది. ఇక రెండవది, పాత చట్టంలో 2020 చట్టంలో అన్నదమ్ములు కనుక భూములు పంచుకుంటే ఎట్లా మ్యూటేషన్ జరిగే ప్రక్రియలో తహసీల్దార్కి ఎట్లాంటి విచారణ చేసే అధికారం లేదు. 2020 చట్టం ఏమంటుంది, ఎవరెవరైతే వారసులు ఉన్నారో వాళ్ళు ఒక జాయింట్ స్టేట్మెంట్ రాసుకొని ధరణి పోర్టల్లో దరఖాస్తు పెట్టుకుని ఒక డే టు టైం తీసుకోవాలి తహసీల్దార్ దగ్గర. ఎకరానికి 2500 ఫీజు కడితే తహసీల్దార్ దగ్గరికి పోతారు, ఆటోమేటిక్గా మ్యూటేషన్ అయిపోతుంది. తహసీల్దార్కి ఎట్లాంటి విచారణ చేసే అవకాశం లేదు. దీంట్లో 2 లోపాలు ఉన్నాయి. ఒక లోపం ఏంటంటే, ఇప్పుడు 3 వారసులు ఉన్నారనుకోండి, 3 కలిసి జాయింట్ స్టేట్మెంట్ రాసుకొని పోతేనే అక్కడ మ్యూటేషన్ అవుతుంది. ఎవరో ఒకరు దరఖాస్తు పెట్టుకోవడానికి వీలు లేదు. ఇంతకుముందు ఉండేది అట్లా. రెండోది, ఈ 3 వారసులలో ఇద్దరు ఊళ్ళో ఉన్నారు, ఒక ఆయన ఇంకెక్కడ పట్టణంలో ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఈ ఇద్దరే వాళ్ళు జాయింట్ స్టేట్మెంట్ రాసుకొని మేమిద్దరమే వారసులు అని పోతే కూడా ఎట్లాంటి విచారణ చేసే అవకాశం లేదు. కాబట్టి ఉన్న భూమి అంతా ఇద్దరి పేరు మీద మారేది. ఇట్లా చాలా ఉదాహరణలు ఉన్నాయి. వారసులు ఎవరో తేల్చకుండా, విచారణ చేయకుండా మ్యూటేషన్ చేయటం వల్ల ఊళ్ళలో తగాదాలు వస్తున్నాయి. ఇప్పుడు కొత్త చట్టం ఏమంటుందంటే, వారసులు ఎవరో ఒకరైనా దరఖాస్తు పెట్టుకోవచ్చు, అందరూ కలిసే దరఖాస్తు పెట్టాలని లేదు. రెండోది, ఒకసారి దరఖాస్తు పెట్టిన తర్వాత తహసీల్దారు తప్పకుండా విచారణ చేయాలి. ఎవరెవరు వారసులు ఉన్నారు, వీళ్ళందరికీ ఎవరికి వాటాలు ఉన్నాయి, ఏమైనా వివాదం ఉందో చూసుకొని, వారసుల మధ్యలో వివాదాలు లేనప్పుడు మాత్రమే మ్యూటేషన్ చేస్తారు. ఒక ఆర్డర్ ఇచ్చిన తర్వాతనే మ్యూటేషన్ జరుగుతుంది. రెండోది, జాగ్రత్త కూడా ఈ చట్టం ఏం తీసుకుంటుందంటే, మరి తహసీల్దార్ కాలయాపన చేస్తే, నేను దరఖాస్తు పెట్టుకున్నా, ఆయన ఒక 6 నెలలు నాకు విచారణ చేయకుండా పరిష్కారం చేయకపోతే మళ్ళీ అన్యాయం జరుగుతుంది కదా. అందుకే చట్టంలో ఇంకొక మాట ఏముందంటే, ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా తహసీల్దారు విచారణ పూర్తి చేసి మ్యూటేషన్ చేయాలి. ఒకవేళ అలా తహసీల్దార్ కనుక నిర్ణీత గడువులో చేయకపోతే ఆటోమేటిక్ మ్యూటేషన్ అయిపోతుంది. అంటే కంప్యూటర్లోనే మ్యూటేషన్ అయిపోతే అభ్యంతరం ఉన్న వాళ్ళు మళ్ళీ అప్పీల్కి పోవడానికి ఉంటుంది. అంటే ఒక పక్కన కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే కాలయాపన కూడా జరగకుండా ఉండడం కోసం ఈ చట్టంలో నిబంధనలు ఉన్నాయి. కరీంనగర్ నుంచి కాలర్ ఉన్నారండి, మోహన్ గారు. నమస్తే అమ్మా, మాది సైదాపూర్ మండలం అమ్మా. చెప్పండి, సునీల్ గారు వింటున్నారు. అయితే మాది మా తండ్రి గవర్నమెంట్ భూమి అది సార్. గవర్నమెంట్ భూమి అయితే మా తండ్రి అర్రా తీసుకున్నాడు. అది 22 గుంటల భూమి తీసుకున్న తర్వాత మాకు విడిపోయినాం. మా తండ్రికి ఒక ఆయనకు 6 గుంటలు అమ్మిండు, మా అన్నకు 6 గుంటలు. కడపది నాకు 10 గుంటలు ఉంటే నా బిడ్డకు గిఫ్ట్ టీడీ కింద చేస్తే ఒక 2-3 సంవత్సరాలు పానికి వచ్చింది. మా పక్క పొంటి 319 గుంటలు 319 సర్వే నెంబరు మా నాన్నగారు అమ్మితే ఈ భూమిని అప్పటి పైసలు తీసుకొని మా బిడ్డకు కాకుండా ఆ 10 గుంటలు ఆయనకు చేసిండు. ఆయన చేసిన తర్వాత నాకు తెలిసింది. కలెక్టర్ గారి దగ్గరికి పోయి నేను అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళు మోకా మీద పంచనామా చేసి 5 కిలోమీటర్ల లోపల ఉన్నదని ఫీల్డ్ మీద మోకా మీద నువ్వే ఉన్నావు అన్నట్టు నాకు రాసిచ్చిండు. ఆయన చనిపోయిండు. చనిపోక ముందు నేను బాండ్ రాయించుకున్నా. బీఆర్ఓ ముంగట చేసి ఫైల్ చేసిండు. అంతలోపట్నే బీఆర్ఓలు ఓట్ల ఇబ్బంది ఉన్నది. ఇప్పుడు నా బిడ్డకు అయితలేదు, నాకు అయితలేదు. ఆయన భార్యకు ఏది దాన్ని ఏమంటారు మార్పిడికి విరాసతగా కూడా దరఖాస్తు పెట్టి నేను అప్లికేషన్ పెట్టి ఉంచిన. అది నాకు ఎట్లా చేయాలని మిమ్మల్ని సలహా అడుగుతాను సార్. ఇది అసైన్మెంట్ భూమి.
అంటే వీళ్ళ భూమిని వేరే వాళ్ళ పేరు మీద ఎక్కింది. దాని అర్థం ఏమొస్తుందంటే వాళ్ళు తప్పుగా ఎక్కినా సరే పిఓటి ఉల్లంఘన జరిగినట్టుగా కనపడుతుంది. అంటే వాళ్ళ పేరు మీద ఉండాల్సిన భూమి ఇంకొకరి చేతికి పోయింది అంటే దానికి పిఓటి చట్టం ప్రకారం ఉల్లంఘన కింద వస్తుంది. ఇప్పుడు ఆ పిఓటి చట్టం కింద యాక్షన్ తీసుకోవాలి అంటే ఆయన పిఓటి చట్టం కింద చర్యలు తీసుకొని ఇప్పుడు ఎవరైతే రికార్డులో ఉన్నారో అది రద్దు చేసి ఒరిజినల్ అసైనీ కానీ వాళ్ళ వారసుల పేరు మీద మళ్ళీ పట్ట మార్పిడి జరగాలి. దాంట్లో ఒక ఇబ్బంది ఎక్కడ వస్తుందంటే 2007లో ఒక చట్ట సవరణ వచ్చింది. తిరిగి అసైనీకి అప్పగించాలి అంటే మండల్ హెడ్ క్వార్టర్కి కానీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్కి కానీ 5 కిలోమీటర్ల పరిధిలో అది రిస్టోరేషన్ చేయాల్సిన పని లేదు. దాన్ని మళ్ళీ ఇంకెవరికైనా ల్యాండ్లెస్ ఇవ్వాలి లేదా గవర్నమెంట్ కస్టడీకి తీసుకుంటారు. పిఓటి చట్టంలో ఒక ఇబ్బంది వల్ల ఇది చేయలేకపోతున్నారు. ఇప్పుడు వాళ్ళు చేయాల్సిన వాళ్ళు ఏంటంటే రికార్డు తప్పుగా ఎక్కింది కాబట్టి ఇప్పుడు కొత్తగా వస్తున్న భూభారతి చట్టం కింద రికార్డులో తప్పు జరిగిందని కనుక కలెక్టర్ దరఖాస్తు పెట్టుకోగలిగితే వీళ్ళ పేరు మీద ఉన్నది తప్పుగా వీళ్ళు అమ్మలేదు కదా, తప్పుగా వాళ్ళ పేరు పోయింది కాబట్టి ఒక కలెక్టర్ దగ్గర ఒక అవకాశం ఉంటుంది, వాళ్ళు ఆ ప్రయత్నం చేయొచ్చు. ఇందాక మ్యూటేషన్ గురించి చెప్తున్నారు కదా, అయితే ఆటోమేటిక్ మ్యూటేషన్ గురించి ఒకసారి చెప్తూ వ్యవసాయ భూమిని ఒకవేళ కొనుగోలు చేస్తే దానికి ఏ విధంగా మ్యూటేషన్ చేస్తారు? ఇప్పుడు 2020 చట్టం కింద మ్యూటేషన్ ఎట్లా జరుగుతుంది? నేను కనుక నా వ్యవసాయ భూమిని మీకు అమ్ముతున్నాను అనుకోండి, మనం ఒక స్లాట్ బుక్ చేసుకోవాలి. ఆ వెబ్సైట్లో మనం ఏదైతే ఫీజు చూపిస్తుందో స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఫీ అది కట్టాలి. కడితే మనకు ఒక డే టు టైం వస్తుంది. అమ్మే ఆయన కొనే వ్యక్తులు ఇద్దరు కలిసి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్ళాలి. అప్పుడే రిజిస్ట్రేషన్ పూర్తి చేస్తారు. అక్కడ స్టాండర్డ్ ఫార్మాట్ ఉంటుంది, కాగితం మనం రాసుకోవాల్సిన పని లేదు. కంప్యూటర్ ఒక రిజిస్టర్ డాక్యుమెంట్ జనరేట్ చేస్తుంది. రిజిస్ట్రేషన్ అయిపోతుంది. రిజిస్ట్రేషన్ అయిపోయిన వెంటనే రికార్డుల మ్యూటేషన్ కూడా చేసి మీరు కొన్న వాళ్ళు కాబట్టి మీకు ఆల్రెడీ పాత పాస్బుక్ ఉంటే అందులో ఎంట్రీ చేసి ఇస్తారు, లేదా కొత్త పాస్ పుస్తకం జారీ చేసి మీకు అప్పటికప్పుడు అయిపోతుంది. ఒక అరగంటలో పని అయిపోతుంది, రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ అయిపోతుంది. కానీ దీంట్లో 2 ఇబ్బందులు వస్తున్నాయి. ఒక ఇబ్బంది ఏంటంటే ఎప్పుడైనా రిజిస్టర్డ్ దస్తావేజు ఎవరికి వాళ్ళు రాసుకునేలాగా ఉండాలి. రిజిస్టర్డ్ దస్తావేజులో ఎవరి నుంచి ఎవరికి వచ్చింది మొత్తం టైటిల్ లిస్ట్ రాసుకుంటాము, దారులు ఏమైనా ఉన్నాయా, ఇంక ఇతర హక్కులు ఏమైనా ఉన్నాయా అని స్పష్టంగా రాసుకునే విధంగా దస్తావేజ్ ఉంటుంది. కానీ 2020 చట్టంలో ఏమవుతుందంటే ఒక స్టాండర్డ్ ఫార్మాట్ వచ్చేసింది. పేర్లు రాస్తారు, సర్వే నెంబరు, ఎక్స్టెంట్ రాసేస్తారు, మిగతా వివరాలు ఎక్కడ రాసుకోవడానికి లేదు. ఎవరికి వాళ్ళకి తోచినట్టుగా చట్టపరంగా తమ సొంత సేల్ లీడ్ని రాసుకునే వెసులుబాటు లేకుండా పోయింది ఒకటి. రెండోది, ఇప్పుడు నా భూమి నేను ఆల్రెడీ వేరే వ్యక్తికి అమ్మేశా, కానీ ఆయన ఆ డాక్యుమెంట్ ద్వారా వెళ్ళి మ్యూటేషన్ చేయించుకోలేదు, ఇంకా నా పేరే కొనసాగుతుంది రికార్డులో. నేను మళ్ళీ మీ భూమి మీకు అమ్మేస్తున్నా. ఈ రెండోసారి అమ్మినప్పుడు కూడా దాన్ని ఆపే మార్గం ఏమీ లేదు, నా పేరు రికార్డులో ఉంది కాబట్టి మీకు అమ్మితే రిజిస్ట్రేషన్ అయిపోతుంది, మ్యూటేషన్ కూడా అయిపోతుంది. మరి నాకు హక్కు లేకుండా అమ్ముతున్నా, నేను ఆల్రెడీ ఇంకొక రిజిస్ట్రేషన్ ద్వారా అమ్మేశా, నా పేరు రికార్డులో ఉంది కాబట్టి మళ్ళీ అమ్ముతున్నది. మీరు చర్య తీసుకోవడానికి కూడా 2020 చట్టంలో అవకాశం లేదు. ఈ 2 సమస్యలకి కొత్త చట్టం పరిష్కారం చూపుతుంది. ఏమంటుంది కొత్త చట్టం అంటే, ఎవరైనా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే డాక్యుమెంట్ మీరే రాసుకోవచ్చు. మీ సొంత డాక్యుమెంట్ రాసుకొని దాన్నే మీరు రిజిస్ట్రేషన్కి ప్రజెంట్ చేసుకోవచ్చు. నెంబర్ 1. రెండోది, రాబోయే రోజుల్లో ప్రభుత్వం నిర్ణయించిన తేదీ నుంచి డాక్యుమెంట్తో పాటు మ్యాప్ సబ్మిట్ చేయాలి. మీరు లైసెన్స్ సర్వేతో కొలిపించుకుంటారా లేదా ఇంకో పద్ధతిలో చేయించుకొని ఏ భూమినైతే మీరు కొంటున్నారో ఆ భూమి యొక్క రఫ్ మ్యాప్ ఈ డాక్యుమెంట్తో పాటు సబ్మిట్ చేయాలి. ఇక ఒకసారి రిజిస్ట్రేషన్ అయిపోయినాక ఎప్పట్లాగే ఆటోమేటిక్ జరిగిపోతుంది. కానీ మ్యూటేషన్ మీద కనుక మీకు అభ్యంతరాలు ఉన్నట్లయితే తహసీల్దార్ మ్యూటేషన్ చేస్తాడు కాబట్టి ఆర్డీఓకి అప్పీల్ చేసుకోవచ్చు. ఆర్డీఓ తీర్పు మీద అభ్యంతరాలు ఉన్నట్లయితే జిల్లా కలెక్టర్ కూడా రెండోసారి అప్పీల్ చేసుకోవడానికి చట్టం అవకాశం కల్పిస్తుంది. కాలర్ ఉన్నారండి ఖమ్మం నుంచి, సత్యం గారు. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. వారసత్వం వచ్చిన భూమి సార్, వారసత్వం. ఓకే. అయితే మనకు మేము అప్పుడు మా పట్టణ పాస్బుక్ ఉంది, 2 సంవత్సరాల్లో కట్టినప్పుడు పాస్బుక్ ఉంది, 60 పాస్బుక్ ఉన్నాయి. కొన్ని పొజిషన్ ఏమన్నా అన్ని ఉన్నా కూడా పక్కనము నా భూమిని కబ్జా చేయాలని నా రకంగా ప్రయత్నం చేస్తున్నారు సార్. అప్పుడు కేసు పెట్టిన కేసు ఎఫ్ఐఆర్ కూడా అయింది. కానీ నాకు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి నాకు సెక్యూరిటీ ఏమైనా వస్తున్నారు. ఇదే మనం ఈ కొత్త చట్టం నుంచి ఆశించని కూడా ఆశిస్తుంటాం. కొత్త చట్టం 2 విషయాలు అసలు చేయదు. ఈ ఆర్ఓ చట్టం కాదు, ఏ ఆర్ఓ చట్టం 2 పనులు చేయదు. 48 ఆర్ఓ కావచ్చు, 71 కావచ్చు, 2020 కావచ్చు, ఇప్పుడు ఇది కావచ్చు. ఈ చట్టాలు చేయని 2 పనులు ఏంటంటే, ఎప్పటికి కూడా రెవెన్యూ అధికారులకి టైటిల్ డిస్ప్యూట్స్ని పరిష్కరించే అధికారం ఉండదు. అది కోర్టే వెళ్ళాలి. ఆ మాటని 2024 చట్టంలో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఏ సందర్భాలలో సివిల్ కోర్టుకు వెళ్ళాలో కూడా ఈ చట్టంలో పేర్కొన్నారు. ఈ చట్టం ఏమంటుందంటే, యాజమాన్య హక్కుల వివాదం ఉన్నట్లయితే కోర్టుకు వెళ్ళాలి. నెంబర్ 1. రెండోది, ఇప్పుడు వారు అడిగిన ప్రశ్న, ఎవరో భూమిని కబ్జాకు వస్తున్నారు, అంటే ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అట్లా ఆక్రమించుకున్నప్పుడు సివిల్ క్రిమినల్ రెమెడీలు వేరుగా ఉంటాయి. పోలీస్ కేసు పెట్టొచ్చు, క్రిమినల్ చట్టాల కింద చర్య తీసుకోవడానికి, లేదా సివిల్ కోర్టుని ఆశ్రయించి ఇంజంక్షన్ ఆర్డర్ తెచ్చుకోవాలి వేరే వాళ్ళ భూమికి రాకుండా. ఈ 2 పనులు కూడా ఆర్ఓఆర్ చట్టం కింద రెవెన్యూ అధికారులు చేయాల్సింది కాదు, క్రిమినల్ చట్టాల కింద పోలీసులు చేయాల్సింది కానీ,
సివిల్ చట్టాల కింద కోర్టులు ఉత్తర్వులు ఇవ్వాల్సిందే తప్ప అది రెవెన్యూ పరిధిలోకి రాదు. అంటే ఇప్పుడు మనం 3 విషయాలు, ఇప్పుడు నేను ప్రస్తావించిన 2 అంశాలు కావచ్చు, లేదా ఇతర భూమి సమస్యలు ఏవైతే ఉన్నాయో అసైన్మెంట్ కానీ ఇతరత్ర సమస్యలు ఉన్నాయి కూడా, ఇవన్నీ కూడా ROR చట్ట పరిధిలో రాదు. దయచేసి తెలంగాణ సమాజం, తెలంగాణ రైతాంగం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ROR రికార్డుల సంబంధించిన సమస్యలు, పట్టాదారు పాస్ పుస్తకాల సమస్యలు, భూమి ఉండి రికార్డుకి ఎక్కకపోతే ఉండే సమస్యలు, రికార్డులకు ఎక్కి రికార్డుల తప్పులుంటే వాటిని పరిష్కరించుకునే సమస్యలు, సాదా బైనామాలు, ఇట్లాంటివన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది. కానీ ఇద్దరి మధ్యలో యాజమాన్య హక్కుల వివాదం ఉంటేనో, అసైన్మెంట్ భూములు అన్యాక్రాంతం అయితేనో, కబ్జాలు అయితేనో, లేకపోతే LTR ఉల్లంఘనలు ఉంటేనో, ఫారెస్ట్ భూములు, పోడు భూములకు సంబంధించిన వివాదాలు ఉంటేనో, అవన్నీ ROR పరిధిలోకి అంశాలు కావు. రైట్. అయితే వారసత్వ భూములకు సంబంధించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఆ భూముల మ్యూటేషన్కి సంబంధించి కూడా ఒకసారి చెప్పండి. అంటే నేను ఇంతకుముందు అన్నట్టుగా ఎవరికైనా వారసత్వంగా భూమి వస్తే ఎవరో ఒకరు వారసుడైనా లేదా అందరు కలిసైనా దరఖాస్తు పెట్టుకోవచ్చు. దరఖాస్తు పెట్టుకున్న తర్వాత తహసీల్దారు నోటీసులు జారీ చేసి విచారణ చేయాలి. విచారణలో ఎవరెవరు వారసులు, వాళ్ళ వాటాలేంటి, మహిళలకు కూడా వారసత్వంగా హక్కులు ఉంటాయి కాబట్టి వాళ్ళని కూడా కన్సిడర్ చేసుకొని హక్కుల నిర్ధారణ చేసుకొని వివాదం లేనప్పుడు రికార్డుల మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలి. ఆ మేరకు రికార్డులు మారుతుంది. ఒకవేళ తహసీల్దారు చేసిన మ్యూటేషన్ మీద కనుక అభ్యంతరాలు ఉంటే RDOకి అప్పీల్ చేసుకోవచ్చు. ఆ పైన జిల్లా కలెక్టర్కి 2వ అప్పీల్ కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సెక్షన్ 5 ఈ చట్ట ప్రకారము రిజిస్ట్రేషన్కి సంబంధించిన సెక్షను. సెక్షన్ 7 ఇప్పుడు మనం ఏదైతే మన వారసత్వ భూముల గురించి మాట్లాడుతున్నామో అది సెక్షన్ 7లో ఈ పూర్తి వివరాలు అందులో ఉంటాయి. అయితే సాదా బైనమ్మ గురించి మనం మాట్లాడుకుంటే దాన్ని క్రమబద్ధీకరణ ఏమైనా చేస్తారా? తప్పకుండా. ఇప్పుడు ఈ రోజు కూడా తెలంగాణలో 1989 నుంచి సాదా బైనామాల క్రమబద్ధీకరణకి ప్రభుత్వం అవకాశం ఇస్తూనే ఉంది. దరఖాస్తులు పెడుతున్నారు. ఇంకా కూడా పరిష్కారం కాకుండా లక్షలలో సమస్యలు ఉన్నాయి. 2020లో ప్రభుత్వం చివరిసారిగా అవకాశం ఇస్తే 9,24,000 దరఖాస్తులు వచ్చినాయి. ఈ కొత్త చట్టం ఏమంటుందంటే ఏవైతే పెండింగ్లో ఉన్న దరఖాస్తులు ఉన్నాయో వాటి పరిష్కారానికి సెక్షన్ 6లో మార్గం చూపిస్తున్నారు. ఈ సెక్షన్ 6 ఏమంటుందంటే RDOలు పెండింగ్లో ఉన్న దరఖాస్తులను విచారణ చేసి కొనుగోలు చేసిన మాట వాస్తవమై కొనుగోలుదారుడు చేతిలోనే భూమి ఉన్నట్లయితే వాళ్ళకి ఒక సర్టిఫికేట్ జారీ చేయొచ్చు. ఆ సర్టిఫికేట్ వస్తే RORకి ఎక్కుతుంది, పాస్ పుస్తకం ఇస్తుంది. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కొత్తగా దరఖాస్తులు తీసుకోరు. ఒకవేళ కనుక ఎవరైనా 2020లో దరఖాస్తు పెట్టి ఉండకపోతే ROR చట్టం వారికి పరిష్కారం చూపదు. వారు కోర్టు మెట్లెక్కి ఉత్తర్వులు తెచ్చుకోవాల్సిందే. అంటే మ్యూటేషన్లో అభ్యంతరాలు ఉంటే ఎవరికి దరఖాస్తు చేసుకోవాలనేది ఇందాక మీరు ప్రస్తావించారు. ఆబాది గ్రామ కంఠం భూములకు రికార్డ్కి సంబంధించి ఒకసారి చెప్పండి. ఇది మొట్టమొదటిసారి ఇప్పటిదాకా తెలంగాణలో కానీ ఇతర రాష్ట్రాలలో కూడా ఏదైతే మనం గ్రామ కంఠం లేదా ఆబాది అంటామో, అంటే ప్రతి ఊర్లో వ్యవసాయ భూమి ఉంటుంది, కొంత భూమి నివాస స్థలాల కోసం కేటాయించిన భూమి ఉంటుంది. దాన్నే మనం ఆబాది లేదా గ్రామకంఠం అంటాం. ఇప్పటిదాకా ఆ గ్రామకంఠం ఆబాదికి ఎట్లాంటి రికార్డు లేదు. ఎవరైతే మనందరికి ఊళ్ళలో ఇల్లులు ఉంటాయి, ఇండ్లు ఉంటే ఆ పంచాయతీ వాళ్ళు దానికి హౌస్ నెంబర్ ఇస్తారు. ఆ హౌస్ నెంబర్ ప్రకారం ట్యాక్స్ కడుతుంటాము. హౌస్ నెంబర్ పరిధిలో ఎంత ల్యాండ్ ఉందో 100 గజాల 200 గజాల లెక్క రాస్తారు. కానీ వ్యవసాయ భూములకు ఉన్నట్టుగా ఇప్పుడు వ్యవసాయ భూమి అయితే హక్కుల రికార్డు ఉంది, పహాని ఉంది, రకరకాల రిజిస్టర్లు ఉన్నాయి, మ్యాప్లు ఉన్నాయి, అంత తతంగం ఉంది. ఈ ఆబాదిలకు అట్లాంటి రికార్డు లేదు. ఇట్లా రికార్డు లేకపోవటం వల్ల రిజిస్ట్రేషన్లు అప్పుడు ఇబ్బంది అవుతుంది. వారసత్వంగా భూమి వచ్చినప్పుడు మ్యూటేషన్ చేయటం వల్ల ఇబ్బంది అవుతుంది. పోయి 100 గజాల 200 గజాల ఊర్లో ఉంటే బ్యాంకులో కుదవబెట్టుకొని లోన్ తెచ్చుకోవాలంటే ఆధారాలు ఏమీ ఉండవు. ఇవన్నిటితో పాటుగా గ్రామంలో ప్లానింగ్ చేయడానికి కానీ లేదా శిస్తు ట్యాక్స్ వసూలు చేయడానికి కానీ ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి 4 ఏళ్ల కింద కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని తీసుకొచ్చింది స్వామిత్వ పేరుతోటి. దాని ఉద్దేశం ఏంటంటే 7 లక్షల పైచిలుకు గ్రామాలలో దేశంలో సర్వే ఆఫ్ ఇండియా సహకారంతో సర్వే చేసి కొత్తగా పటాలు తయారు చేసి ప్రతి ఇంటి స్థలానికి ఒక మ్యాప్, ఆ భూమి ఎవరిదాన్ని ఒక హక్కుల రికార్డు రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రభుత్వమే, కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది, సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు సర్వే చేస్తారు. కానీ అది జరగాలంటే రాష్ట్ర ప్రభుత్వం విల్లింగ్గా ఉండాలి, రాష్ట్ర ప్రభుత్వం చట్టంలో నియమం పెట్టుకోవాలి. గడిచిన ఇంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వం విల్లింగ్గా లేదు, తర్వాత చట్టంలో ఎక్కడ నియమం పెట్టలేదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అది చేయడానికి విల్లింగ్గా ఉంది. దానికి తగ్గట్టుగా RORలో ఒక నియమం పెట్టడం జరిగింది. సెక్షన్ 4లో ఆబాదీలకి ప్రత్యేకంగా ROR తయారు చేయాలని పెట్టడం జరిగింది. కాబట్టి రాబోయే రోజులు ఆబాది కొత్త రికార్డు తయారవుతుంది. అంతేకాకుండా సెక్షన్ 5లో సెక్షన్ 7లో ఆబాదీ భూములు కనుక రిజిస్ట్రేషన్ ఎట్లా జరగాలి, మ్యూటేషన్ ఎట్లా జరగాలనే వివరాలను కూడా ఈ చట్టంలో పేర్కొన్నాం. అంటే రాబోయే రోజుల్లో తెలంగాణలో ఉన్న ప్రతి భూమికి, అది వ్యవసాయ భూమి కావచ్చు, వ్యవసాయేతర భూమి కావచ్చు, ఆబాదీ గ్రామకంఠం కావచ్చు, రికార్డు ఉండబోతుంది. కాలర్ ఉన్నారండి రంగారెడ్డి నుంచి. కేవీ రెడ్డి గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి మీ సమస్య ఏంటో. సునీల్ గారు వింటున్నారు.
సార్ నమస్కారం సార్. నమస్తే, చెప్పండి సార్ మాది యాచార మండల్, రంగారెడ్డి డిస్టిక్ అండి. మ్మ్. సార్ ఇది మనకి 2005లో మా పక్కన రైతులు వాళ్ళకి వాళ్ళ ఫాదర్ గిఫ్ట్ డీడ్ చేస్తే వాళ్ళు కొనుక్కున్నారు, అదే మన మ్యూటేషన్ చేసుకున్నారు. ఓకే. అయితే మ్యూటేషన్ చేసుకోక ముందుకు వాళ్ళు ఒక పొరపాటు చేశారు. ఏంటంటే వేరే వాళ్ళకు ఒక అద్దెకు అమ్ముకున్నారు. మ్మ్. అయితే ఆ అద్దెకు అమ్ముకున్నది దాచిపెట్టి 2007లో మ్యూటేషన్ చేసుకున్నారు. ఓకే. ఆ మ్యూటేషన్ చేసుకున్న టైంలో విస్తీర్ణ పెరుగుతుంది కదా సార్. మ్మ్. అయితే ఆ పక్కన వేరే రైతుల దగ్గర నుంచి ఒక 5 గుంటలు 10 గుంటలు అట్లా మైనేజ్ చేస్తున్నారు. మాకు అది మేము పాలన చూసుకోలేదు. అదే పాస్బుక్ మన ధరణిది వచ్చింది కదా, ధరణి వచ్చినప్పుడు పాస్బుక్ లో మాకు తక్కువ వచ్చింది ఎక్స్టెంట్. ఓకే. మేము ఈ సబ్ రిజిస్టర్ దగ్గర ఈసీలు ఇవన్నీ తీసుకున్నాం, ఎవరెవరు అమ్మినారు ఏంది సంగతి అని తీసుకుంటే అందులో ఒక డాక్యుమెంట్ ఫస్ట్ అమ్మిన చూపిస్తుంది, రెండో డాక్యుమెంట్ లో వేరే రైతులు అక్కడిక్కడ అమ్మినవి మిగతా ఎక్స్టెంట్ తోటి అమ్మింది ఈసీలో మిస్ అయింది అనమాట. మిస్ అయినందుకు వాళ్ళు మన విఆర్ఓకు కానీ అప్పుడున్న ఎంఆర్ఓ కానీ సరిగా ఇది అవగాహన లేకనా లేకపోతే వాళ్ళు మ్యానిపులేట్ చేసినారా ఏందో తెలియదు, కానీ మొత్తానికి వాళ్ళు అమ్ముకున్న ల్యాండ్ ని మళ్ళీ ఎక్కించినారు, మా దాంట్లో నుంచి కట్ చేసినారు. ఇప్పుడు కొత్త చట్టం వస్తుంది కదా. పొజిషన్ మీకుందా? పొజిషన్ పొజిషన్ లో ఉన్నాం సార్. మీరు కనుక పొజిషన్లో ఉండి రికార్డు తప్పు ఉంటే మీరు దరఖాస్తు పెట్టుకోవచ్చు. అది ఆర్డీఓక కలెక్టర్లకు అధికారాలు వస్తాయి. కొత్త చట్టం వచ్చిన తర్వాత దరఖాస్తు పెట్టుకోవచ్చు. ల్యాండ్ ట్రిబ్యునల్స్ విధి విధానాలు ఏంటంటారు? అంటే భూమి ట్రిబ్యునల్ల ఏర్పాటు అనే నిర్ణయం అయితే జరిగింది, కానీ అందులో ఎవరిని నియమించాలి, తర్వాత వాళ్ళ అధికారాలు ఏంటి, అధికారులకు సంబంధించిన ఒక స్పష్టత ఉంది దీంట్లో. ఎందుకంటే ఏ అంశాలు ట్రిబ్యునల్కి వెళ్ళాలో చట్టంలో రాశారు. జిల్లా కలెక్టర్ ఇచ్చిన తీర్పుల మీద ట్రిబ్యునల్కి వెళ్తాయి. ఒక అపిలేట్ అథారిటీగా జిల్లా ట్రిబ్యునల్ పనిచేస్తుంది. కానీ ఎన్ని ట్రిబ్యునల్ పెట్టాలి, ఎవరిని అందులో ఉంచాలనే నిర్ణయం రూల్స్లో వదిలేయడం జరిగింది. ఎందుకంటే అవసరాన్ని బట్టి ట్రిబ్యునల్ సంఖ్య పెంచుకోవడానికి, అవసరం లేకపోతే వాటిని తగ్గించుకునే వెసులుబాటు ప్రభుత్వానికి ఉండాలి. దానికోసం చట్టాన్ని మాటిమాటికి మార్చుకోలేరు. కాబట్టి ఈ చట్టం ఏమంటుందంటే అవసరం మేరకు ఏ ప్రాంతానికి ఎన్ని ట్రిబ్యునల్ కావాలి, ఎక్కడ పెట్టాలనే నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటుంది. సో ఈ విధి విధానాలన్నీ కూడా రేపు ప్రభుత్వం రూల్స్ పెట్టినప్పుడు వస్తాయి. బట్ ఎక్కడ అవసరం ఉన్నా అక్కడ ట్రిబ్యునల్ పెట్టుకునే వెసులుబాటు అయితే ఉంది. రికార్డ్స్ గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే మాన్యువల్ రికార్డ్స్ మరి మళ్ళీ ఏమన్నా రాస్తారా, ఎలా చేస్తారు? మీరు అనుకున్న అనుమానమే చాలా మందికి వచ్చి గందరగోళం గురవుతున్నారు. అందరూ ఏమనుకుంటున్నారంటే ఇక మళ్ళీ కాగితాల మీద రికార్డు రాస్తారు, మళ్ళీ గ్రామాలలో విఆర్ఓలు వస్తున్నారు, వాళ్ళు ఏదైనా ట్యాంపర్ చేసేయచ్చు, పేజీలు చింపొచ్చు, ఒకరి పేరు కొట్టేసి ఇంకో పేరు రాయొచ్చు అని ఒక అనుమానాలు అపోహలు వస్తున్నాయి. ఈ చట్టం ఆ మాట చెప్పట్లా. ఈ చట్టం ఏమంటుందంటే, ఆ చట్టం ఏమంటుందో చెప్పే ముందు మీకు అసలు కంప్యూటర్ రికార్డు ఎందుకు వచ్చినా ఆలోచన చేయాలి. కాగితాల రికార్డులో తప్పులు జరుగుతున్నాయి, కాగితాలు ట్యాంపరింగ్ అయ్యే అవకాశం ఉంటుంది, రికార్డులో మార్చాలంటే లేట్ అవుతుంది, కంప్యూటర్లో ఉంటే భద్రంగా ఉంటాయి, కంప్యూటర్లో ఉంటే కరప్షన్ తగ్గుతుంది, కంప్యూటర్లో ఉంటే వెంటనే రికార్డులో మార్చుకోవడానికి, హక్కులు వచ్చిన వెంటనే మార్చుకోవడానికి అవకాశం ఉంటుందని కంప్యూటరీకరణ చేయాలని మనం 80వ దశకంలో నిర్ణయం తీసుకొని గడిచిన 30 ఏళ్ళుగా ఇప్పుడు ఒక దశకు వచ్చేసాం. ఆల్మోస్ట్ అన్ని రాష్ట్రాలలో కూడా రికార్డులు కంప్యూటర్లకు వచ్చినాయి. కానీ అవన్నీ జరగకుండా ఉన్నాయి. అంటే కంప్యూటర్లకు వచ్చినాయి. నా ప్రశ్న ఏంటంటే, మరి కంప్యూటర్ తప్పు చేస్తే, కంప్యూటర్లో ట్యాంపరింగ్ జరిగితే, కంప్యూటర్ క్రాష్ అయితే, డేటా పోతే అదొక సమస్య. రెండోది, ఈరోజు కూడా మనందరికీ ఇంకా చదువుకొని పట్టణాల్లో ఉన్న వాళ్ళకు కూడా ఇప్పుడు మీకు భూమి ఉంది, మీ రికార్డ్ ఎప్పటికప్పుడు ఫోన్లో చూసుకోవచ్చు అంటే వచ్చే సంతృప్తి వేరు. ఏటేటా ఒక కాగితం మీ చేతికి వచ్చి కాగితం దగ్గర ఉంటే మనం ఇంకా కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతాం. అంటే కంప్యూటర్కి కాగితానికి తేడా ఉంటుంది. మనం మీకు కర్ణాటక రాష్ట్రం 20 ఏళ్ళుగా కంప్యూటరీకరణ చేసిన తర్వాత కూడా 2 సంవత్సరాల క్రితం కంప్యూటర్ రికార్డుని ప్రింట్లు తీసి ఇంటింటికి కాగితాలు ఇచ్చి వచ్చారు. అవసరం ఏముంది, వాళ్ళకి ప్రతి మండలంలో కంప్యూటర్ కియాస్కులు పెట్టారు. ఏ కంప్యూటర్ కియాస్క్ పోయి మీ సర్వే నెంబర్ కొడితే అదే ప్రింట్అవుట్ ఇస్తుంది. 20 రూపాయలు కడితే ప్రింట్అవుట్ వస్తుంది. అయినా కానీ ఎందుకు ఇచ్చారు? వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ చట్టం ఏమంటుందంటే, కంప్యూటర్లోనే రికార్డులు ఉంటాయి, మార్పు చేర్పులు కంప్యూటర్లోనే జరుగుతాయి, కాగితాల రికార్డు ఏముండదు. కానీ సంవత్సరానికి ఒకసారో లేదా ప్రభుత్వం నిర్దేశించిన సమయానికి ప్రతిసారి కంప్యూటర్ రికార్డుని ప్రింట్లు తీస్తారు. ప్రింట్ తీసి ఒకసారి గ్రామాలకు పంపి అన్నీ బాగానే ఉన్నాయో చూపించుకొని వాటి మీద సంతకాలు పెట్టి మాన్యువల్ రికార్డుని కూడా దాచిపెడతారు. కంప్యూటర్ రికార్డు ఎక్కడో సర్వర్లో రికార్డు భద్రంగా దాచి ఉంటుంది. కాగితాల రికార్డు కూడా తహసీల్దార్ అల్మారాలో కూడా ఒక కాపీ ఉంటుంది. ఎప్పుడైనా అనుమానం వచ్చినా కంపేర్ చేసి చూసుకోవాలన్నా కూడా 2 రికార్డులు ఉంటాయి. కేవలము రైతులకి మరింత సులభంగా రికార్డులు అందుబాటులో ఉండాలని, తప్పులు జరగకూడదని,
ఒకవేళ తప్పులు జరిగితే గ్రామ స్థాయిలో గుర్తించడానికి ఒక రికార్డు తయారవుతుంది. ఈ రికార్డు పట్టుకొని వెరిఫై చేయడానికి ఉంటుంది. అంటే మరింతగా సులభతరం చేయాలి, మరింతగా రైతుకు మేలు చేయాలనే ఉద్దేశంతో కంప్యూటర్ రికార్డుతో పాటు అప్పుడప్పుడు ప్రింట్ తీసి దాచిపెట్టమని చెబుతుంది తప్ప మళ్ళీ మాన్యువల్గా రాసి దాన్ని కంప్యూటర్కి ఎక్కించమనే ఉద్దేశం ఈ చట్టంలో లేదు. పహాని గురించి ఏం చెప్తారు సునీల్ గారు? పహాని కూడా మళ్ళీ ఏమైనా రాస్తారా? ఏ విధంగా చేస్తారు? అంటే మీకు 71 చట్టంలో ఒక సెక్షన్ ఉండేది. ROR రికార్డు రూపొందిన తర్వాత దీనికి అనుగుణంగా గ్రామ రికార్డులో కూడా మార్పులు చేయాలని ఉండేది. ధరణి వచ్చేంత వరకు గ్రామ స్థాయిలో కూడా రికార్డుల మెయింటెనెన్స్ జరిగేది. అందులో కీలకమైన రికార్డే పహాని. ఎప్పుడైతే ధరణి వచ్చిందో గ్రామంలో రికార్డు రాయటం ఆగిపోయింది. ఇంకా గ్రామ రికార్డులు ఏవీ లేవు. కానీ ఇప్పుడు కొత్త చట్టం ఏమంటుందంటే ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ROR రికార్డుతో పాటుగా గ్రామ స్థాయిలో కూడా రికార్డుల మెయింటెనెన్స్ ఉంటుంది అని చెప్తుంది. సెక్షన్ 13లో ఉంటుంది. గ్రామాలలో కూడా రెవెన్యూ రికార్డు లేదా విలేజ్ అకౌంట్స్ని మెయింటైన్ చేయాలి, దానికి లింక్ దీంతో పెట్టాలని ఉంటుంది. ఏముంటాయి రికార్డులు, అందులో ఏమి రాయబోతున్నారు అనేది ప్రభుత్వం నిర్ణయం ఇంకా తీసుకోలేదు. ఇట్లాంటి రికార్డులు ఒక మాట అయితే చెప్పగలుగుతా, అది ఏ రికార్డులు ఉన్నా మళ్ళీ కాగితం రికార్డులు ఉండవు, కంప్యూటర్ రికార్డులే ఉంటాయి, కంప్యూటర్లో భద్రపరిచేటే ఉంటాయి. రేపు పొద్దున గ్రామ స్థాయిలో కూడా రెవెన్యూ సిబ్బంది లేదా భూమి పరిపాలన చూసే వ్యక్తిని తెచ్చే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి గ్రామ స్థాయిలో కూడా కొన్ని రికార్డులు వచ్చే అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా పంట సాగుకు సంబంధించి పంటల వివరాలు రావాల్సి ఉంటుంది. ఈ తర్వాత అనుభవదారుల గురించి కూడా మనం మాట్లాడుకుంటున్నాం. కాబట్టి గ్రామ స్థాయిలో రికార్డులు ఉంటాయి. ఏ రికార్డులు అనేది ప్రభుత్వం తేల్చాలి. అయితే కొత్తగా రాబోతున్న ఈ భూభారతి చట్టంలో ఎన్ని సమస్యలు కవర్ అవుతాయో ఇందాక మీరు ఒకసారి ప్రస్తావించారు. కానీ మన ప్రోగ్రాం ముగిచే ముందుగా ఈ కొత్త చట్టంపై ఇంకా అవేర్నెస్ రావాల్సిన అవసరం చాలా వరకు ఉంది. కాబట్టి ఏ సమస్యలు ఇందులో మనం సాల్వ్ చేయొచ్చు, ఇలాంటి సమస్యలకు ఇంకా క్వశ్చన్ మార్క్ ఉంది అనేది ఒక్కసారి మీరు ప్రస్తావించండి. దానికంటే ముందు ఇంకొక అంశం మీద చాలా గందరగోళం ఉంది, అది మాట్లాడతాను. అనుభవదారు కాలం, మీరు గ్రామ రికార్డుల ప్రస్తావన తెచ్చారు కాబట్టి ఈ రోజున కొద్దిగా గందరగోళం గురవుతున్న అంశాలు రెండు. మాన్యువల్ రికార్డు ఏంటి, జమాబందీ తెస్తారట, కబ్జా కాలం మళ్ళీ వస్తుందట. ఈ మూడు కొంత అనుమానాలు వస్తున్నాయి. నేను ఇప్పుడు మాన్యువల్ రికార్డు గురించి వివరించిన, మాన్యువల్గా రాయరు, కంప్యూటర్ రికార్డే ప్రింట్ తీసి సంతకాలు పెట్టి దాచిపెడతారు ఒకసారి వెరిఫై చేసి. ఈ కంప్యూటర్ రికార్డు ప్రింట్ తీసినప్పుడు గ్రామాలకు పంపించి వెరిఫికేషనే జమాబందీ తప్ప మళ్ళీ కాగితాల రికార్డు రావు. ఇక కబ్జా కాలం విషయానికి వచ్చినట్లయితే ఎందుకు అవసరం వస్తుంది, ఆక్యుపెంట్ కాలం ఎందుకు రాయాలి అనే చర్చ పెద్ద ఎత్తున జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో చాలామంది భూ యజమానులు అయ్యుండి పట్టాకు ఎక్కలేకపోయారు. మన ఈ రెండు మాటలకు అర్థం చూసుకోవాలి. నేను యజమానినే, నేను భూమి హక్కుదారుని, కానీ ఇక నేను రెవెన్యూ రికార్డుకి పట్టాకాలంలోకి ఎక్కలే, పట్టాదారుని కాలే. నేను రెవెన్యూ రికార్డులో పట్టాదారుని కానంత మాత్రాన నాకు యాజమాన్య హక్కులు పోవు. గౌరవ సుప్రీంకోర్టు చాలా సందర్భాల్లో చెప్పింది, రెవెన్యూ రికార్డులలో పేరు లేనంత మాత్రాన యజమాన్య హక్కులు పోవు. ఒకవేళ యజమాని కానివాడు రెవెన్యూ రికార్డులు ఎక్కినంత మాత్రాన ఆయన యజమాని కాకుండా పోడు. స్పష్టత ఉంది. సో ఇప్పుడు మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో చాలామంది యజమానులు అయ్యుండి కూడా రికార్డుకి ఎక్కలే. ఉదాహరణకి అన్నదమ్ములు పంచుకున్నారు, నా పేరు ఉంటుంది కానీ రికార్డులు ఒకలాగా పంచుకున్నాం, వాస్తవంగా వేరువేరుగా పంచుకున్నాం. నా పేరు పట్టదారుగా ఉంది, సాగులో ఇంకొక ఆయన ఉన్నాడు ఆ భూమికి, యాక్చువల్గా ఆ భూమికి ఆయన యజమాని కానీ నా పేరు పట్టదారుగా ఉంది. ఇట్లాంటప్పుడు పట్టదారి పేరు ఉండాలి, సాగుదారి పేరు ఉండాల్సి వస్తుంది. రెండో సదనం సాదాబైనములు కొనుక్కున్నా, నేను ఓనర్ని అయిపోయినా కొనుక్కున్నా, నా లెక్క ప్రకారం చట్టపరంగా కొన్ని అడ్డంకులు ఉండొచ్చు, ఆయన పేరు సాగుదారి కాలంలో ఉండాలి రేపు పొద్దున్న హక్కులు దక్కాలంటే. ఇలాంటి వాళ్ళ పేర్లన్నీ సాగుదారి కాలం తొలగించడం వల్ల పోయినాయి. కాబట్టి ఇది మళ్ళీ తిరిగి తీసుకొచ్చే ప్రయత్నం తప్ప యజమానుల హక్కులకు ఎట్లాంటి భంగం జరగదు. ఫైనల్గా ఇంకొక క్లారిఫికేషన్ ఏంటంటే, ఈ అనుభవదారు కాలంలో కౌలుదారుల పేర్లు రాయరు. చాలామంది ఏమనుకుంటున్నారంటే, నా భూమి మీకు కౌలుకి ఇచ్చేస్తే ఇక మీ పేరు 6 వరకు ఎక్కుతుందని అనుకుంటున్నారు. ఇది అందుకు ఉద్దేశించింది కాదు. కౌలుదారులకు సంబంధించిన వేరే 2 చట్టాలు ఉన్నాయి. 1950 కౌలుదారి చట్టం ఉంది, 2011లో LEC చట్టం ఉంది. దాని ప్రకారం వేరే రికార్డులు ఉంటాయి తప్ప 6లో ఆక్యుపెంట్ కాలంలో, అనుభవదారు కాలంలో కౌలుదారు పేరు రాసే అవసరమే రాదు, అవకాశం లేదు, అది జరగదు కూడా. ఇక అన్నిటికంటే కీలకంగా ఇంత మునుపులాగా గ్రామ స్థాయిలో ఉండే అధికారి ఈ కాలం రాయడు. అధికారాలు తహసీల్దార్కో, RDOకో, కలెక్టర్లకు వస్తాయి కాబట్టి అవి రూల్స్లో తేలుతాయి. సో ఈ రోజున ఈ ఆక్యుపెంట్ కాలం వస్తుంది కాబట్టి భూ యజమానులు ఎట్లాంటి భయానికి గురాల్సిన పని లేదు. యజమానుల హక్కులకు ఈ ఆక్యుపెంట్ కాలం ఎలాంటి భంగం కలిగించదు. ఇక మీరు అడిగిన ప్రశ్నకి ఏంటంటే, ఎలాంటి సమస్యలకి ఈ చట్టం పరిష్కారం చూపుతుంది, 2-3 ముక్కలలో చెప్పాలి అంటే, మీకు భూమి ఉంది, ఎప్పటిలాగా చట్టం ఏమంటుందంటే, స్వాధీనంలో భూమి, రికార్డుల్లో పేరు, చేతిలో పట్టా ఉంటేనే భూమి హక్కులకి భద్రత. చట్టాన్ని చాలా 3 ముక్కలలో అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఈ రోజున మీకు భూమి ఉండొచ్చు, రికార్డుకి ఎక్కకపోయినా, 6వ రికార్డులో తప్పులున్నా, లేదా మీ చేతికి పట్టా పాస్బుక్ రాకపోయినా ఈ చట్టం పరిష్కారం చూపుతుంది. అది ఏ రకమైన భూమి అయినా అయి ఉండొచ్చు, అది అసైన్మెంట్ భూమి అయి ఉండొచ్చు, పట్టా భూమి అయి ఉండొచ్చు, ఇనామై ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. మీరు హక్కుదారులు అయి ఉండి మీకు పేరు కనుక 6 ఎక్కకపోయినా,
6 వరకు ఎక్కకపోయినా లేదా మీ చేతికి పట్టా రాకపోయినా ఈ చట్టం పరిష్కారం చూపుతుంది. సో మీరు ఇంతవరకే పరిమితం అవుతుంది, కానీ కొత్తగా హక్కులు తెచ్చుకోవడానికి ఈ చట్టం పనికిరాదు. నేను ఇనాం భూమి దున్నుకుంటున్నా, నాకు ఓఆర్సీ కావాలి, నేను పీటీని నాకు 3080 సర్టిఫికేట్ కావాలి, నేను ఎవరో భూమిని ఆక్రమించుకొని దున్నుకుంటున్నా, దానికి నాకు పట్టా కావాలి, లేదా నేను పోడు భూములు చేసుకుంటున్నా, నాకు పట్టా కావాలి. హక్కులు ఇచ్చే చట్టం కాదు. 6 చట్టం హక్కులని గుర్తించే చట్టం, హక్కులని రికార్డు చేసే చట్టం. మీకు గనక హక్కు ఉంటే నేను గుర్తిస్తా, నేను రికార్డ్ చేస్తా, రికార్డ్ చేశానని మీకు పాస్బుక్ ఇస్తా. కానీ మీ హక్కుల వివాదాన్ని నేను పరిష్కారం చేయలేను, లేని హక్కులని 6 ద్వారా కల్పించలేను. సో తెలంగాణ రాష్ట్రంలో మీకు యజమాని హక్కులు ఉండి రికార్డుకి ఎక్కకపోయినా, ఎక్కి తప్పులు ఉన్నా ఈ చట్టం పరిష్కారం చెప్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సునీల్ గారు, మీకున్న బిజీ స్కెడ్యూల్లో మాకు టైం కేటాయించినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్.